నమస్తే, వెల్కమ్ టు ఏజే లైఫ్ మాస్టరీ. చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళి నా తలరాత నేను మార్చుకున్నాను, మీరు కూడా మీ తలరాత మార్చుకోవాలనుకుంటున్నారా? అది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. గత జన్మ రహస్యం. నేను నా గత జన్మ గురించి చూసుకున్నాను, మీరు కూడా మీ గత జన్మ గురించి చూసుకోవాలనుకుంటున్నారా? అసలు ఈ గత జన్మ గురించి ఎందుకు తెలుసుకోవాలి? మీరు జాతకాన్ని నమ్ముతారా? ఒకవేళ జాతకాన్ని నమ్మితే మీ తలరాత ఇంతే అని చెప్పేశారా? కానీ మీ తలరాత మీరు మార్చుకోవచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తాను. నా తలరాత నేను మార్చుకున్నాను, మీరు మార్చుకోవాలనుకుంటున్నారా? అయ్యో నా కర్మ ఇంతే అనుకున్న వాళ్ళకి ఆ కర్మని తగ్గించుకునే దారి నేను చూపిస్తాను. నా కర్మ ఫలాన్ని నేను తగ్గించుకున్నాను, మీరు కూడా తగ్గించుకోవాలనుకుంటున్నారా? పాపం కానీ పుణ్యం కానీ కర్మనే. డాక్టర్కి అంతు చిక్కని రోగం మీకుందా? అది ఎలా నయం చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఏంటి, మార్కెట్లో కొత్త బాబా వచ్చారనుకుంటున్నారా? ట్రోల్ చేద్దాం అనుకుంటున్నారా? ఆ ఛాన్స్ మీకు ఇవ్వను. స్టే ట్యూన్డ్. నమస్తే సార్. నమస్తే వైష్ణవి. అసలు మీరు ఎవరు? మీకు పాస్ట్ లైఫ్ తెలుసంట అండ్ చిత్రగుప్తుడు అంటున్నారు. సో ఇంకా ఇంకా అంటున్నారు. నాకు అదేంటో తెలుసుకోవాలని ఉంది. సో మీరు చెప్పగలుగుతారా? యా, వై నాట్. పాస్ట్ లైఫ్ అనేది గత జన్మ రహస్యం అంటుంటాం కదా. సో ప్రతి మనిషికి ఒక గత జన్మ అనేది ఉంటుంది. అది కొన్ని రిలీజియస్లో బిలీవ్ చేస్తారు, కొన్నిట్లో బిలీవ్ చేయరు. లైక్ హిందూలో, బుద్ధిజంలో, టిబెటియన్లో పాస్ట్ లైఫ్ గురించి బిలీవ్ చేస్తారు. కానీ కొన్ని రిలీజియస్ లైక్ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ వాళ్ళు మన పాస్ట్ లైఫ్లో బిలీవ్ చేయరు. బట్ అలా అని చెప్పేసి మనము లేదు అని కొత్తగా మొత్తం కొట్టిపారడానికి లేదు, అది ఉంటుంది. సో ఇది మన పురాణాల్లో రాసి కూడా ఉంది, భగవద్గీతలో రాసి ఉంది, హిందూ ధర్మంలో తెలుసు, గత జన్మ గురించి ఉంది. కృష్ణుడు ఆల్రెడీ బోధించారు కదా. సో మనము చనిపోతాం, పుడతాం అంటాము, వర్షం వదిలినట్టే శరీరాన్ని వదిలేస్తూ ఉంటాం. సో గత జన్మ అనేది ఉంటుంది డెఫినెట్గా. సో దాని గురించి ఇంకా తెలుసుకోవాలంటే మనని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. దానికంటే ముందు మనం అసలు ఎక్కడి నుంచి వచ్చామనేది తెలుసుకోవాలి. అసలు ఎక్కడి నుంచి వచ్చామని తెలిస్తే అసలు నిజంగా పాస్ట్ లైఫ్ ఉందా అనేది తెలుస్తుంది. ఓకే, పాస్ట్ లైఫ్ ఉన్నా దాని గురించి అసలు మనం ఎందుకు చూసుకోవాలి? ఇప్పుడు ఈ జన్మలు ఉన్నాము, గత జన్మ ఉందనుకో, చూసాము, 1000 జన్మలు ఎత్తుంటాము, ఓకే వెత్తాము, చూసాము. కానీ ఈ జన్మకి ఆ గత జన్మకి ఏంటి రిలేషన్? అది పాస్ట్ అయిపోయింది కదా, అయిపోయిన సినిమా అయిపోయింది. ఈ సినిమాకి ఏంటి కంటిన్యూషన్? పార్ట్ 1, పార్ట్ 2 అట్లా అన్నమాట. సో దీనికి తెలుసుకున్నా కానీ ఈ జన్మకున్న ప్రాబ్లమ్స్ పాస్ట్ లైఫ్తో ఎలా రిజాల్వ్ చేసుకోవాలనేది మనము చూసుకోవడానికి వీలు పడుతుంది అన్నమాట. సో ఇవన్నీ మనము ప్రయోగాలు చేయొచ్చు. పాస్ట్ లైఫ్ అనేది ఉంది. అసలు పాస్ట్ లైఫ్ అంటే ఏంటి? పాస్ట్ లైఫ్ అంటే ఏంటి అంటే, అది ఇప్పుడు చెప్పినట్టే ఈ జన్మ మనం కరెంట్ లైఫ్ ఉన్నది ప్రజెంట్ లైఫ్. సో పాస్ట్ అనేది యాక్చువల్లీ ఈ జన్మలోనే పాస్ట్ అంటే నిన్న మొన్న గడిచిన క్షణము, గంట కానీ రోజులు కానీ నువ్వు పుట్టినప్పటి చిప్పడంతా కూడా పాస్ట్ ఈ జన్మది. సో పాస్ట్ అని అంటాం. సో దాని తర్వాత ఈ జన్మకి ముందు దానికి కూడా దాని వెనకాల. సో అప్పటిదాకా మనకు గుర్తుంది, ఈ జన్మది గుర్తుంది, కానీ ఆ గత జన్మ నుంచి వచ్చామనేది మనకి తెలియదు. సో దాని గురించి తెలుసుకోవడం అనేది మోస్ట్లీ పాస్ట్ లైఫ్ అనే వర్డ్ యూజ్ చేస్తారు, లైఫ్ అనే వర్డ్. బట్ పాస్ట్ లైఫ్ అని ఈ జన్మ కూడా వర్తిస్తుంది అన్నమాట. అసలు దెయ్యాలు ఉంటాయా? దేవుళ్ళు కూడా ఉంటారా? కొంతమంది అంటారు నాకు దెయ్యం పడుతుంది, దేవుడు వస్తాడు అని. సో మీరేమంటారు దాని మీద? దయ్యాలు ఉన్నాయంటే దేవుడు ఉన్నట్టే, దేవుడు ఉంటే దయ్యాలు ఉన్నట్టే. అది ఎందుకు చెప్తున్నా అంటే డ్యువాలిటీ. ఎర్త్లో ఒక డ్యువాలిటీ అని ఉంది ఎర్త్ మీద. సో ప్రతి మనిషి పుట్టినప్పుడు ప్రతి మనిషికి ఉంది అంటే 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు, సో 2 చెవులు, అట్లా డే నైట్, గుడ్ బ్యాడ్, నెగిటివ్ పాజిటివ్ అన్నిటి డ్యువాలిటీ అంటారు. ప్రతిదీ 2 కింద ఉంటుంది. ఈ ఎర్త్ మీద అట్లాగే ఫామ్ అయింది. సో దేవుడు దయ్యం కూడా ఉన్నట్టే. సో దేవుడు ఉన్నాడు అంటే దయ్యం ఉన్నట్టే. కొంతమందికి దయ్యాలు పడతాయి అంటారు కదా. సో దయ్యాలు పట్టిందంటే ఎస్, అది వస్తుంది ఒంటి మీదకి. అట్లాగే దేవుడు కూడా ఒంటి మీదకి వస్తుంది అంటారు కొంతమంది. కానీ అది కరెక్టా రాంగా, నిజంగానే కొంతమంది యాక్టింగ్ చేస్తున్నారా లేదా అంటే అది పట్టిందా అనేది మటుకు అది మనము కొన్ని టెక్నిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఫర్ ఇన్స్టెన్స్ దెయ్యం పడుతుంది అంటే యాక్చువల్లీ ఎట్లా పడుతుంది? ఫస్ట్ దెయ్యం అనేది ఉంది అన్నాం. ఇప్పుడు దెయ్యం అనేది ఎలా పట్టుకుంటుంది ఒక మనిషిని? అంతేం లేదు. ఒక మనిషి ఔరా కనుక వీక్ ఉంటే
వీక్ అంటే ఔరా అంటే ఏంటి, ఒక ప్రొటెక్షన్ షీల్డ్ ఒక మనిషికి చుట్టూ వలయంలాగా ఉంటుంది. అది ఏంటంటే ఫుల్ పాజిటివ్ ఎనర్జీ చేసేసి ఒక బెలూన్ లాగా ఫుల్గా మనిషి చుట్టూ కాపాడుతూ ఉంటుంది. అది స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అదే కనుక పంచర్ అయింది అనుకోండి, ఆ బెలూన్ అక్కడక్కడ హోల్స్ పడి పంచర్ అయితే గాలి వచ్చేస్తూ ఉంటుంది, అది ష్రింక్ అయిపోతుంది. అది నెగిటివిటీ అనమాట. నెగిటివ్ థింగ్స్ వస్తే అట్లా పంచర్ అయిపోద్ది మన ఔరా. అలా నెగిటివిటీ వచ్చేసి పంచర్ అయిపోయిన దాంట్లోంచి ఈ ఆత్మలు అంటే ఏంటంటే దయాలంటే ఏంటి, కొంతమంది చనిపోయారు అంటే వాళ్ళకి తెలియకుండా చనిపోయారు. యాక్సిడెంట్స్లో కానీ, ఎవరైనా మర్డర్ చేయబడ్డా కానీ, లేదా అంటే ఇంకేదైనా ఇన్సిడెంట్స్, సపోజ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు, వీళ్ళంతా హాఫ్ లైఫ్ వదిలేస్తారు. అంటే వాళ్ళు యాక్చువల్గా ఒక ఫుల్ ఒక 100 years బతకాలనుకుంటున్నారు, 40 yearsలోనే చనిపోయారు. ఇంకా 60 years బ్యాలెన్స్ ఉంది కదా, ఆ 60 year బ్యాలెన్స్లో వాళ్ళు ఇంకా ఉంటారు ప్లేన్లోనే. ఒకసారి వెళ్ళిపోవచ్చు, కొంతమంది ఉండిపోతారు, అంటే షాక్లో ఉంటారు వాళ్ళు. షాక్లో ఉండడం ఏమైందంటే శరీరం వదిలేస్తారు, కానీ ఆ రియలైజ్ కారు, వాళ్ళు ఇక్కడే ఉన్నట్టు బిలీవ్ చేస్తారు. వాళ్ళు లో ఫ్రీక్వెన్సీలో ఉంటారు. సో వాళ్ళకి శరీరం ఉండు అంత శక్తి ఉన్నది, అంత పవర్ ఉన్నది వాళ్ళకి. సో ఏమవుతుందంటే వాళ్ళకి ఒక పోర్టల్ అనేది చనిపోవడం, ప్రతి మనిషికి ఒక పోర్టల్, ఒక లైట్ వస్తుంది. లైట్ వచ్చేప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాలి ఆ టైంకి. సో అది వాళ్ళు చనిపోతున్నా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది చనిపోతున్నా అని. షాక్లో ఉన్న చనిపోయిన అర్థం కాదు. అది ఎలా ఉంటుందంటే మనం పడుకున్నప్పుడు కల వస్తుంది. కల వచ్చినప్పుడు మనము కొంచెం పడిపోతున్నట్టు అనిపిస్తుంది, సడన్గా ఉలికిపడి లేస్తాం, ఏదో పరిగెడుతున్నట్టు, ఎవరో చేజ్ చేస్తున్నట్టుగా కొంచెం భయంకరమైన వస్తాయి. ఒక కళలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే బయటికి రావడానికి ట్రై చేస్తాం, ఉలికిపడి ఒకసారి లేచిపోతాం. సో చనిపోయినప్పుడు కూడా కళలాగే ఉంటుంది, వాళ్ళు ఉలికి పడతాం అంటే లేవడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ లేవలేడు, ఎందుకంటే చనిపోయాడు ఆల్రెడీ. సో వాళ్ళు ఇంకా కళలాగా భావించి కళలోనే ఉన్నా అనుకోని అట్టే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు బయటికి పోవడానికి రెడీ అవ్వరు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏమంటే ఇప్పుడు మన చుట్టూ దయాలు ఉన్నట్టే. ఇప్పుడు మనం ఉంటే ఈ దయ్యాలు ఆత్మ తిరుగుతున్నాయి ఇప్పుడు చుట్టూ, కానీ మనకు కనిపించో వినిపించో మనం ఏమీ చెయ్యవు. ఎందుకంటే సపోజ్ మన ఎర్త్ ప్లేన్లో ఒక 11 frequencies అనుకున్నాం. సో 11th frequency హైయర్ కాన్షియస్ ఫ్రీక్వెన్సీ అంట. మనుషులు ఎగ్జాంపుల్ ఒక 7 to 5 frequency ఉంటారు. అంటే ఆ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మన మనుషులు కమ్యూనికేట్ చేసుకుంటాం, తింటాం, భోజనం చేస్తాం, అన్ని అనుభవం శరీరంతో ఏం చేయాలని చేస్తూ ఉన్నాం. ఈ దయ్యాలు అనే ఆత్మలు ఏమవుతాయి అంటే లో ఫ్రీక్వెన్సీ, వాళ్ళు 2లోనో 3లోనో ఉంటారు. వాళ్ళకి కింద ఉంది కాబట్టి వాళ్ళు మనం వాళ్ళని చూడలేము, కానీ వాళ్ళు మనం చూస్తుంటారు అట్లా హైడ్ సెల్ఫ్ని. సో వీళ్ళకి ఎప్పుడైతే ఔరా డౌన్ అయింది, పంచర్ అయిపోయిందని చెప్పాను కదా, ఆ పంచర్ ఎలా అవుతుందంటే జనరల్గా మీరు ఏదైనా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారు, ఇంకా లైఫ్ వేస్ట్, చనిపోవాలని థాట్స్ వస్తూ ఉంటాయి. థాట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇంకా మన లైఫ్ ఫ్రీక్వెన్సీ డౌన్ అవుతూ ఉంటుంది. ఆ 7, 5, 3 ఆ లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతుంది. అట్లా బెంగ కూడా బాగా బెంగ పెట్టేసుకుంటారు ఎవరైనా. అసలు ఏముండదు, బాగానే ఉంటుంది, ఒక పుట్టిన బెంగ, ఒక మంచి దూరం అయితే బెంగ పెట్టేసుకొని ఆలోచనలో పడిపోయి ఓవర్ థింకింగ్ తోటి ఉండి డిప్రెషన్కి వెళ్ళిపోవడం, స్ట్రెస్లో, ఇవన్నీ కలిపి ఫ్రీక్వెన్సీ తగ్గుతారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు ఉంటారు కాబట్టి మ్యాచ్ అయ్యి, ఆహా నా ఫ్రీక్వెన్సీకి వచ్చింది, వీళ్ళు ఎవరా తక్కువ ఉంది, పంచర్ అయ్యి ఉంది, ఆ పంచర్ హోల్లోంచి దూరిపోతారు వాళ్ళు. సో వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు శరీరం లోపలికి వచ్చారా, ఎక్కడున్నారు వాళ్ళు. అయితే ఎథరిక్ బాడీ, మన బాడీ, ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, ఎమోషన్స్ బాడీ, క్యాజువల్ బాడీ, సూపర్ కాన్షియస్ బాడీ, ఇట్లా లేయర్స్ ఉంటాయి. సో మన ఫిజికల్ బాడీ కనుక దాని మీద ఒక చిన్న చర్మం, ఒక జస్ట్ ఒక లెస్ దెన్ 1 mm అంటే తక్కువ అనమాట, లైక్ స్మాల్ mm, అంత డిస్టెన్స్లో ఎథరిక్ బాడీ ఉంటుంది. ఇలా దూరంగానే కొంతమంది ఎథరిక్ బాడీ హై ఉంటుంది అనుకోండి, జస్ట్ ఒక 1 centimeter అంత డిస్టెన్స్లో, ఇలా అంటే ఎథరిక్ బాడీ. సో దీని తర్వాత మనకి వేరే బాడీస్, ఆస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ అనేది లేయర్ కాదు, బట్ ఇట్ విల్ బి దేర్. ఆ తర్వాత క్యాజువల్ బాడీ అనేది కొంచెం బాగా మెడిటేట్ అయి చేసేవాళ్ళే క్యాజువల్ బాడీ అంటారు. ఆ తర్వాత సుప్రీం క్యాజువల్ బాడీ. సో అక్కడంతా ఏంటంటే దేవుళ్ళు, కొంచెం ఎన్లైన్మెంట్ అయిన వాళ్ళు, బాగా ఋషులు, సద్గురు లాంటి పెద్దవాళ్ళు అక్కడ ఉన్నట్టు అనమాట, వాళ్ళు సుప్రీంలోకి. సో ఇది ఇలా ఉంటుంది మన స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ లేయర్స్. సో అప్పుడు ఈ ఎథరిక్ బాడీ మీద ఉంటుంది దయ్యాలు పట్టిన వాళ్ళు, లో ఫ్రీక్వెన్సీలో ఎంటర్ అయ్యి ఎథరిక్ బాడీ మీద ఉంటారు వాళ్ళు. ఎథరిక్ బాడీలో ఉన్నప్పుడు వాళ్ళు మన ఎనర్జీని సక్ చేస్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళకి కొంచెం ఎంజాయ్మెంట్ అని వస్తుంటారు. మన ఫుడ్ తింటుంటే, ఈ దోశలు ఇడ్లీలు తింటాం కదా మన ఫుడ్, అది ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళు అట్లా ఉంటారు, వదలరు. వాళ్ళకి ఒక బాడీ దొరికింది. కొంతమంది బాడీస్ అంటే యాంగర్ ఉంటుంది.
యాంగర్ అంటే సపోజు ఈ రూము ఉందనుకోండి, ఎగ్జామ్ ఏదో ఒకటి నగలు ఏదో ఉంది, ఎవరో చంపేసి నగలు దోచుకొని వెళ్ళిపోయారు, ఏదో అట్లా అయింది. వాళ్ళు ఏంటంటే రియలైజ్ కారు, ఈ రూమ్లో కోపంతో ఉండిపోతారు బాగా. సో ఈ తిరిగే దయ్యాలు ఏంటంటే ఫ్రీగా తిరుగుతుంటారు కాబట్టి పెద్దగా అవన్నీ ఎక్కువ ఏదో హాని చేయవు, అలా ఉంటాయి. సో ఈ యాంగర్ బాడీస్ అంటే ఆ టైం ఎవరో వెళ్ళాలి అక్కడికి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ వీక్ ఉన్నవాడు, ఒక 4 ఫ్రెండ్స్ వెళ్ళారు, ముగ్గురిది బాగుంది, ఒక ఫ్రెండ్ది మటుకు ఆ ప్లేస్లో వీక్ ఉన్నప్పుడు వెళ్ళినారు అనుకోండి ఎవరా, అది ఎంటర్ అయిపోద్ది. ఆ యాంగర్ ఏమవుతుందంటే ఇంకా అది కోపం తెచ్చుకొని ట్రై చేస్తుంటుంది, ఎట్లైనా ఫ్రస్ట్రేట్ తీయాలి. సో ఆ సిచ్యువేషన్లో కొంతమంది కొంచెం వీడియో బిహేవ్ చేస్తుంటారు, తల వేసుకోవడము, అలా కళ్ళు పెద్దగా చేయటము, ఆ బిహేవియర్ అనిపిస్తుంటుంది. సో అది ఎథరిక్ బాడీ మీదనే ఉంటుంది అనమాట. సో దయ్యాలు అలా పడతాయి యాక్చువల్లీ చెప్పాలంటే. ఓ అవునా సార్, అయితే లోపలికి వచ్చిన దయ్యాన్ని బయటికి ఎలా పంపించాలి మనం? ఎస్, మనము బయట పంపాలి దయ్యాలని అంటే వేరియస్ రీజన్స్ ఉంటాయి మనకి, అంటే వేరియస్ వేస్ యాక్చువల్లీ. సో వేస్ ఏంటంటే కొంతమంది మన మంత్రగాల దగ్గరికి వెళ్తుంటారు, తంత్రాలు తాయెత్తులు కట్టించుకోవడాలు, మస్జిద్కి వెళ్తారు, కొంతమంది చేస్తుంటారు కదా. సో రకరకాల దారులు ఉన్నాయి. సో వాళ్ళ దారి అది వాళ్ళకి తెలుసు. బట్ సైంటిఫికల్గా కూడా ఏంటంటే ఇప్పుడు దయ్యం పట్టేదాన్ని ఇంకా మంత్రగాడిని తీసుకెళ్ళాము. మంత్రగాడు ఏం చేస్తాడు, ఈమెకి దయ్యం పట్టేసింది అని చెప్పేసేసి ఈ పూజ ఆ పూజ చేయాలని చెప్తాడు. ఆ పూజల్ని చేయిస్తాం, నిమ్మకాయలు ఏవేవో ఇస్తారు వాళ్ళు, ఇంట్లో పెట్టండి, మా దగ్గర రండి, మంత్రించిన నీళ్ళని అట్లా ఏమో ఇస్తూ ఉంటారు వాళ్ళు. కానీ అసలు నిజంగా దయ్యం పడితే ఇవన్నీ పర్లే చేసి రెమెడీ చేయొచ్చు. కానీ నిజంగా పట్టిందా లేదా ఎవరు చూశారు? మంత్రగాడు చెప్తే మీకు తెలిసింది, మీ బిహేవియర్ వల్ల మీకు తెలుస్తుంది. అది బిహేవియరు మెంటల్ డిసార్డర్ అయి ఉండొచ్చు, నిజంగానే దయ్యం పట్టి ఉండొచ్చు. సో ఈ రెండు కరెక్ట్ ఏంటో ఫస్ట్ వ్యాలిడేట్ చేసుకోవాలి. వాళ్ళు ఎవరో చెప్పింది మనం ఎట్లా వ్యాలిడేట్ చేస్తాం? మనం ఫస్ట్ తెలుసుకోవాలి దయ్యం మనలో ఉందా లేదా అని. ఉంది అంటే బయట పంపిస్తాం. సో సైన్స్ ప్రకారం అయితే మనకి దయ్యం పట్టిందంటే మనము అసెస్ చెయ్యొచ్చు త్రూ ప్రాపర్ గైడెన్స్. సో కొంతమంది థెరపిస్టులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాస్ట్ లైఫ్ థెరపిస్టులు ఉన్నారు కదా, ప్రాక్టీషనర్స్ అంటాము, లేదా థెరపిస్ట్ అన్నాము, ఫెసిలిటేటర్స్ అనండి. వీళ్ళు ఏం చేస్తారంటే తనని ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళి వాళ్ళ త్రూ అసలు నిజంగా దయ్యం లేదా కనుక్కుంటారు, లేదా వీళ్ళు ఓన్లీ మెంటల్గా అట్లా ఊహించుకుంటున్నారా, ఏదో అనుకొని ఏదైనా స్టోరీ సినిమా అట్లా ఊహించుకుంటారు కొంతమంది వీక్ మైండెడ్ పీపుల్. సో అది తెలిసిపోతుంది ఫస్ట్. లేదు అంటే ఓకే వీళ్ళేదో మెంటల్ డిసార్డర్ ఉంది, దానికి సపరేట్ సెషన్. లేదు ఉంది దయ్యం వచ్చి తనలో ఉంది అంటే అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళని ట్రాన్స్కి తీసుకెళ్ళి ఆ దయ్యాన్ని వాళ్ళకి కనిపించేలాగా చేస్తాం. అంటే కళ్ళు మూసుకొని ఉంటారు, మేము ఇక్కడ థెరపిస్ట్ గైడ్ అడుగుతూ ఉంటాం, గైడ్ చేస్తాం, అమ్మా నీకు దయ్యం పట్టింది కదా చూడు ఎవరు ఏంటి అని మేము గైడ్ ఎలా అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తాం. చూడండి అది వెంటనే కనిపించదు, టైం తీసుకుంటే కనిపించడానికి కొన్ని దారులు ఉన్నాయి. మేము అడిగే క్వశ్చన్స్ని బట్టి వాళ్ళ నుంచి అది వాళ్ళకి కంటికి కనిపిస్తుంది. అది కొంచెం రూపం తీసుకోవటము, ఏదో వేగ కలర్స్ అట్లా అదేమనగానే సినిమాలాగా కూరలు వేసుకొని వచ్చే అట్లా ఏం ఉండదు. అది నార్మల్, దాని మనిషి రూపం కూడా సరిగ్గా ఉండదు, అదొక ఫామ్ ఇస్తుంటుంది మీకు, అసలు ఏం భయంకరం కూడా ఉండదు అది. సో అలా ఫామ్ ఇచ్చినప్పుడు వచ్చి ఉంటుంది, అప్పుడు వచ్చింది కనిపించింది అని చెప్తుంటా. అక్కడ ఈ క్వశ్చన్ అడిగితే ఈ క్వశ్చన్ వీళ్ళు ఆన్సర్ అడుగుతారు, మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ని మేము గైడ్కి చెప్పాలి. ఎందుకంటే ఆ దయ్యము థెరపిస్టు కమ్యూనికేషన్ లేదు అక్కడ, బట్ త్రూ మీడియం ఈజ్ పర్సన్ ఎవరు పట్టిన వాళ్ళే. సో ఈ పట్టిన వాళ్ళు ఏం చేస్తారో అది ఏం చెప్తుంది అంటే తిని అడుగుతుంటుంది ఎట్లా మనసులో టెలిపతి, నోరు తెచ్చి అన్నట్టే తను నోరు చేసి చెప్పట్లే, అక్కడ ఏం లేదుగా యాక్చువల్ చెప్పాలంటే ఊహించుకున్నట్టే ఉంటుంది. సో తన నువ్వెవరు అన్నది అని ఏమైనా అడుగుమంటాం, స్వామి నువ్వెవరు అంటే పలానా అని చెప్తుంది, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, తినేందుకు పట్టుకున్నావు అని క్వశ్చన్స్ అన్నీ అడుగుతాం. అయ్యాక సరే నీ పైంది వెళ్ళిపో. సో వెళ్ళిపో అంటే అది వెళ్ళదు, ఎందుకు వెళ్తుంది, దొరక ఒక శరీరం దొరికింది దానికి. సో దాన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం, లేదమ్మా నువ్వు ఫ్రీక్వెన్సీలో ఆగిపోయావు, నువ్వు వెళ్ళిపోవాల్సింది, నీకు అంటే దారి చూపిస్తాం, వెళ్ళిపో అని ఒక పోటలో లైట్ ఏదో దారి చూపిస్తూ వెళ్ళమంటే అయినా మొండేస్తుంది వెళ్ళదని. అప్పుడు మనము ఈ గైడ్ త్రూ నువ్వు పోకుంటే ఎవరు దయ్యాలకి అధిపతి, ఎవరితో భయపడతాయి, హనుమంతుడు. అప్పుడు ఎగ్జాంపుల్ మనం హనుమంతుడు పిలుస్తాము, రాకుంటే ఆయన చూసుకుంటాడని భయపడిస్తాం. జనరల్గా భయపడిపోతాయి దేవుడి పేరు ఏంగానే, ఏదైనా జీసస్ కానీ హనుమంతు కానీ ఏదో ఒక మాస్టరు ఒకళ్ళతో భయపడిస్తే వాళ్ళు ఎవరితో భయపడితే భయపడిస్తాం. అట్లా విని వెళ్తానంటే మనం ఒక పోర్టల్ ఓపెన్ చేసి చెప్తాం, దాని నుంచి వెళ్ళిపోండి అంటే వాళ్ళు
ఈ భూమి వదిలేసి వెళ్ళిపోతారు, ఒక లైట్లోకి వెళ్ళిపోతారు. సో అలా దెయ్యం వదిలిపోతారు. ఓకే, అది ఒక దారి. ఓకే సార్. ఇప్పుడు కొంతమంది మీదికి దేవుళ్ళు వస్తారంటారు కదా, అది నిజమేనా? ఎస్, నిజం అవ్వచ్చు. నిజంగా దేవుళ్ళు ఉన్నారు కాబట్టి దేవుళ్ళు వస్తారు. కాకపోతే అది అగైన్ ఇందాక దయాలు చెప్పినట్టే దేవుళ్ళు కూడా వాళ్ళ మీదకి వచ్చారా లేదా అనేది కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం జనరల్గా చెప్పాలంటే కొంతమంది దేవుళ్ళు వచ్చేసారు అని అది ఇది పూనకం చేసేస్తూ ఉంటారు, అన్ని ఏదో చెప్తూ ఉంటారు. కాకపోతే మనము సైంటిఫికల్గా తెలుసుకోవాలి అంటే మళ్ళీ వాళ్ళని అసెస్ చేయాల్సిందే. చేసి అసలు వాళ్ళు ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఏమంటే మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటాయి ప్రతి మనిషిలో. ఆ పర్సనాలిటీ అట్లా బిహేవ్ చేస్తుందా అని. సపోజ్ ఒక మనిషి ఇప్పుడు నార్మల్గా ఉంటారు, వీక్గా ఉంటారు, సడన్గా ఇంకో పర్సనాలిటీ వచ్చేసి స్ట్రాంగ్ అయితే టేబుల్ ఎత్తి ఒక చేతి లేపారేస్తారు. సో ఏంటంటే అది సబ్ పర్సనాలిటీ, ఆ స్ట్రెంత్ అట్లా ఉంటుంది, మనిషిలో ఉంటుంది. సో దాన్ని వాళ్ళు జనాలు చూసి అమ్మో ఇది అసలు మామూలుగా అసలు ఒక చిన్న బకెట్ ఎత్తలేదు, టేబుల్ చేత లేచి పారేసింది అంటే దేవుడు నిజంగానే ఎక్కేసింది అని చెప్పి వాళ్ళ మాటలు నమ్మేస్తారు. సో ఇది మనము సైన్స్ ప్రకారం కనుక్కోవాలి. సో ప్యూర్ సైన్స్ ఏమంటే అసలు దేవుళ్ళే లేరు, మనము వీళ్ళు సబ్ పర్సనాలిటీ మీద బిలీవ్ చేస్తారు. మనం ఏం చేస్తామంటే అసలు అది ఫస్ట్ అది కనుక్కుంటాం. ఆ సబ్ పర్సనాలిటీ కాదు, ఒకటే పర్సనాలిటీ దేవుళ్ళు వచ్చారు అనుకుంటే ఎస్ అది ఎనర్జీ బాడీ అగైన్. కానీ దేవుళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం వీడిగా ఏమి బిహేవ్ చేయరు, అట్లా ఎత్తిపారేలంతా ఏం ఉండవు. వాళ్ళు మామూలుగానే మాట్లాడుతుంటారు మనుషులు. దేవుడు అంటే రావటం అంటే ఏంటి, వాళ్ళు ఒంటి మీదకి రావటం కాదు, వాళ్ళు మీడియంగా మనని వాడుకొని ఒక మెసేజ్ని పాస్ చేస్తారు. చాలామంది గురువులు ఉంటారు, ఎన్లైన్మెంటెడ్ గురువు, సద్గురు ఉన్నారు అనుకోండి, అట్లా ఓషో ఉన్నారు, వీళ్ళంతా ఒక పెద్ద గురువులు. సో వాళ్ళు కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుతారు, ఎనర్జీ కాన్షియస్కి. వాళ్ళు మొదలు పెట్టారంటే ఇంకా ఎవరు ఆ క్వశ్చన్స్ అడిగిన ఆన్సర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళని అసలు సద్గురు ఇంటర్వ్యూస్ చూడండి, పెద్ద వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు, ప్రతి దాని వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటుంది, చాలా సాఫ్ట్గా నైస్గా. సో హైయర్ కాన్షియస్ బీయింగ్ అలాంటి మాస్టర్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా దేవుడు వచ్చడం కంటే కూడా హైయర్ కాన్షియస్ కనెక్ట్ అయిన మన వర్డ్ని ప్రాపర్గా మనము చెప్పచ్చు. అసలు చిత్రగుప్తుడు అంటున్నారు ఏంటి సార్ మీరు? నిజంగానే చిత్రగుప్తుడు ఉంటారా? మీరు నిజంగానే మీ తలరాతలు మార్చుకున్నారా? మేము కూడా మా తలరాతలు మార్చుకోవచ్చా? ఎస్, చిత్రగుప్తుడు అనేవాడు ఉన్నాడు. అంటే ఒక పర్సన్ కాదు. ఇప్పుడు సినిమాలో మనకి చూపిస్తారు యముడి దగ్గర చిత్రగుప్తుడు చిట్టాలు రాస్తూ ఉంటాడు, అట్లా మనం సినిమాలో కల్పితం. కాకపోతే చిత్రగుప్తు అనేది ఒక లైబ్రరీ, ఒక కాన్షియస్ మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న డేటా అంతే. సో మనము సపోజ్ ఒక లైబ్రరీ అనుకుందాం. ఇప్పుడు నేను మార్చుకున్నాను నా తలరాత, ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కొన్నాళ్ళు ఐటీ జాబ్ చేస్తాను, ఒక 20 సంవత్సరాల నుంచి. నాకు ఇంకా రిటైర్మెంట్ వరకు చేయాలని అసలు ఉద్దేశం లేదు, కానీ నాకు కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ వెళ్ళాలి, రియల్ ఎస్టేట్ చేయాలి, హెల్త్ ప్రమోట్ చేసుకోవాలి, నాకు నేను హెల్త్కి ఫిట్గా ఉండాలి, 10 మందికి సేవ చేయాలి అని చాలా కోరిక ఉండేది, బలంగా ఉండే. దారి దొరికేది కాదు. కొన్ని రోజులు అట్లా సంవత్సరాలు గడిచింది. ఒక మాస్టర్ని కలిశాను లాస్ట్ ఇయర్ ఒకసారి. సో వాళ్ళు దీన్ని ఆకాశిక్ రికార్డ్స్ అంటాం, అంటే చిత్రగుప్తుడే. సో అక్కడ మనము వెళ్ళి వాళ్ళ గైడెన్స్ త్రూ సో మనం యాక్సెస్ చేస్తాను చిత్రగుప్తుడు. అప్పుడు ఏంటంటే ఒక పెద్ద లైబ్రరీ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను విజన్ చేసుకున్నాను అనుకోవచ్చు, కానీ అసలు ఎప్పుడు నా కళ్ళలో కానీ విజన్ కానీ ఎప్పుడు అలా ఉంచుకోలేము. అలా వెళ్తా ఉంటే అది వాళ్ళ గైడెన్స్ ప్రకారం నేను చూసుకుందంటే పెద్ద లైబ్రరీ, అసలు ఎంత హ్యూజ్ లైబ్రరీ అంటే అంత హ్యూజ్ లైబ్రరీలా కనిపించింది నాకు. అక్కడ వెళ్ళి కొన్ని 100,000 పుస్తకాలు, అంటే అది అందరు డిఫరెంట్ పీపుల్, మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి లైఫ్ బుక్స్ అక్కడ ఉంటాయి అన్నమాట. అందులో మనకి ఒక కాలంలో మన జన్మలు ఒక 700-800 జన్మలు ఎత్తుంటే అన్ని పుస్తకాలు అక్కడ ఉంటాయి, ఒక జన్మకు ఒక బుక్. సో నా స్కిల్స్ ఏదో ఒక జన్మలో ఉంది. సో ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కట్టేది ఒకనొక జన్మలో స్కిల్ ఉంది. సో నేను వెళ్ళి అక్కడి నుంచి ఆ స్కిల్ని నేను ఇన్కార్పొరేట్ చేసుకొని వస్తాను. అట్లా ఒక్కొక్క లైఫ్ నుంచి ఒక్కొక్క స్కిల్ తీసుకొని వచ్చి ఈ లైఫ్లో నేను అప్గ్రేడ్ చేసుకొని నెక్స్ట్ ఫ్యూచర్లో నేను ఇంప్లిమెంట్ చేయబోతున్నా. సరే, ఇది నేను వెళ్ళాను, చూశాను, ఎక్స్పెరిమెంట్ చేశాను. నేను కూడా అనుకున్నాను సరే ఇది ఊహించుకుంటున్నాను, ఇట్లాగే ఉంటుంది అనుకున్నాను. కానీ నిజానికి ఏదైతే ఉందో వచ్చాక ఒక 21 days అఫర్మేషన్స్ అవి ఉంటాయి ప్రాసెస్లో. వితిన్ అ మంత్ స్టార్టెడ్ మై హెల్త్ రికవరీ. ఒకటి అంటే యూనివర్స్కి ఎప్పుడు ఏది అలా తెలుసు. నేను అన్నీ ఒకటేసారి అడిగాను, నాకు బిల్డింగ్ ఫస్ట్ కట్టాలని ఉంది కాదు, అలా కాదు, అది హెల్త్ ఫస్ట్ రిపేర్ చేసింది.
తర్వాత నా రియల్ ఎస్టేట్కి ఒక లైసెన్స్ రావాలంటే అది వచ్చింది. నేను ఇంకా సేల్ చేయడం మొదలుపెట్టా. నెక్స్ట్ కన్స్ట్రక్షన్లోకి వచ్చాను. నెక్స్ట్ నేను ఏజే లైఫ్ మాస్టర్ స్టార్ట్ చేయాలని అది స్టార్ట్ అయింది, దాని ప్రాసెస్ మొదలైంది. సో దానికి ఒక ప్లాన్, యూనివర్స్కి ఒక ప్లాన్ ఉంటుంది, నీకు ఇస్తుంది, ఎప్పుడెప్పుడు ఇవ్వాలో అది అప్పుడప్పుడు ఇచ్చేస్తుంది. సో నా స్కిల్స్ మట్టుకు తెచ్చుకున్నాను. సో ఇదేంటంటే ఆస్ట్రాలజీలో ఒక ఫేమస్ ఆస్ట్రాలజీని కలిసాను రీసెంట్గా, చాలా పాపులర్ తమిళ్లో టీవీ ఛానల్స్లో కూడా ఆయన చెప్తుంటారు. అండ్ ఈ రెమెడీస్ అని ఇవ్వరు అనమాట. జస్ట్ ఆయన ఆస్ట్రాలజీ గురించి పక్కా పాతది ఏంటి కొత్తది ఏంటి రాబోయే ఫ్యూచర్ చెప్పేస్తారు. నేను లాస్ట్ మంత్ కలిసి సార్ నా ఊరికే సరే జాతకం చెప్పండి సార్ అంటే చెప్పించుకోండి, చూపించుకున్నాను. అంతా పాస్ట్ బాగానే చెప్పారు, బట్ ఫ్యూచర్ది ఐటీలో రిటైర్ అవుతాం అని చెప్పేశారు. ఇట్లాగే ఉంటే ఇంతే జాబే సెట్ అవుతుంది అని నాకు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు జాతకం కూడా అట్లాగే ఉండింది, ఇప్పుడు తను చెప్పేది అంతే, నా గ్రహాల ప్రకారం చెప్పేశారు. కానీ నేను పోయి ఫ్రీ విల్ అంటారు దీన్ని. ఫ్రీ విల్ అంటే పాస్ట్ డెస్టినీని మార్చలేవు, పుట్టిన తల్లిదండ్రులు మార్చలేవు, పుట్టిన ఊరు మార్చలేవు, సో ఇలాంటివి మార్చలేవు. కానీ ఫ్రీ విల్ అన్న ఒకటి ఉంటుంది. ఆ ఫ్రీ విల్ అంటే ఫ్యూచర్కి ఆప్షన్స్ ఉంటాయి. ఫ్యూచర్ ఎవరు కరెక్ట్గా చెప్పలేరు, ఏ జాతకుడు కానీ ఎంత పెద్ద, ఎందుకంటే నువ్వు మార్చుకునే ఛాన్స్ నీకు ఉంటుంది కాబట్టి. సో రేపు నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, యాక్టర్ అయిపోతావు. ఒక సినిమా యాక్టర్ సాయి పల్లవి ఉంది, డాక్టర్ అవ్వాలనుకుంది, యాక్టర్ అయిపోయింది, డాక్టర్ కూడా అవుతుంది. సో ఎంతోమంది ప్రొఫెషన్ ఒకటి అవ్వాలనుకుంటారు, ఒకటి అయ్యారు. సో మనం అలా అని ఫ్యూచర్ కరెక్ట్గా ఇట్లాగే ఉంటుంది, అట్లా ఉంటుంది, ఆప్షన్స్ మారుతూ ఉంటాయి. సో చిత్రగుప్తుడు అంటే ఏంటంటే అక్కడ మన లైఫ్లో పాత లైఫ్కి వెళ్ళి ఆ స్కిల్స్ తీసుకొచ్చి మనం ఇంకాపరేట్ చేసుకొని ఫ్యూచర్లో మనం ప్లాన్ మార్చుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ చిత్రగుప్తుడి ద్వారా అడ్వాంటేజెస్. ఇంకేమైనా కూడా చేంజ్ చేసుకోవాలి, ఏదైనా ఆరోగ్యం బాగాలేదో, రిలేషన్షిప్స్ బాగాలేవో, అప్పుడేమవుతుందంటే ఈ ఆకాశిక్ రికార్డ్స్ని ఏంటంటే మనం మార్చుకోకుండా కొంతమంది మీడియేటర్స్ ఉంటారు, మాస్టర్స్, వాళ్ళు కూడా ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళు ఒక పైన మాస్టర్స్ అంటే దేవదూతలు, వాళ్ళతో కమ్యూనికేట్ చేసి పలానా మనిషికి పలానా ఆరోగ్యం బాగాలేదు, సో నాకు వీళ్ళకి రెమెడీ ఏంటి సొల్యూషన్ అంటే వాళ్ళు ఆ సొల్యూషన్ ఆ మాస్టర్స్ గైడ్ చేసి అసలు అవుతుందా లేదా ఆప్షన్స్ ఏంటి చూసి దాన్ని వాళ్ళు చేయించి అది మారుస్తారు. సో రేపు ఫ్యూచర్లో తిను ఒక నెలలో చనిపోబోతున్నాడు అని అనుకోండి, మాస్టర్స్కి వెళ్ళి కమ్యూనికేట్ చేస్తే అసలు ఆ కర్మలన్నీ చూసుకుంటారు, అది క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కర్మ క్యాలిక్యులేషన్స్ అన్నీ. దాని ప్రకారం సరే ఈ కర్మ కొన్ని తగ్గిస్తే ఇంకో సంవత్సరం ఎక్కువ బతుకుతాడు, ఈ రోగం తగ్గుతుంది, కొన్నాళ్ళు ఎక్కువ బతకచ్చు అని ఉంటుంది. సో ఇది ఫ్రీ విల్, ఇది చిత్రగుప్తుడి వల్ల ఉన్న అడ్వాంటేజెస్. నాకు కర్మను తగ్గించుకోవచ్చు, తర్వాత మన ఫ్యూచర్ కూడా మార్చుకోవచ్చు, మన కెరియర్ మార్పులు మార్చుకోవచ్చు. సో ఇలా మన చిత్రగుప్తుడి వల్ల చేసుకున్న అడ్వాంటేజెస్ త్రూ మీడియం ఆర్ యూ కెన్ డూ యువర్ ఓన్. ఓకే సార్, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం? అసలు కొంతమంది పోర్ ఉంటారు, కొంతమంది రిచ్ ఉంటారు. అసలు వాళ్ళు అలా కావడానికి కారణం ఏంటి? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. సో యాక్చువల్లీ మనం అందరము వచ్చింది ఒక సోర్స్ నుంచి. సోర్స్ అంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు సైన్స్ ప్రకారము బిగ్ బ్యాంగ్ థియరీ, ఒక పెద్ద విస్ఫోటం అయింది యూనివర్స్లో. అదంటే ఒక సోర్స్ లైట్ నుంచి విస్ఫోటమై అన్ని పార్టికల్స్, అన్ని మాలిక్యూల్స్ అంటే ఏదో ఆటమ్స్ అన్నీ కూడా అవి స్టార్ట్ అయ్యి మన ప్రపంచం సృష్టి మొదలైంది. అది సైన్స్ ప్రకారం అంతే, పురాణాల్లో కూడా అట్లాగే ఉంది. సోర్స్ అనే ఒకటి ఉంది, అంటే అదే ఎనర్జీ. సో ఇది విస్ఫోటమైనప్పుడు ప్లానెట్స్, గెలాక్సీస్, యూనివర్స్, మిల్కీ వే ఇవన్నీ వచ్చినాయి. అట్లాగా హ్యూమన్ బీయింగ్స్ లైఫ్స్ కూడా వచ్చినాయి. అవి ఏంటి చిన్నగా ఉన్నాయి. సో ఆ చిన్నవి ఏంటంటే మళ్ళీ పెద్దగా అవ్వాలి, ఎవాల్వ్ అయ్యి మళ్ళీ సోర్స్లో కలిసిపోవాలి. అల్టిమేట్లీ సోర్స్ నుంచి వెళ్ళిపోవాలి, ఇంతే. అది కాన్సెప్ట్ అది. సో మనం ఒక చిన్న టైనీ, మరి అప్పుడు టైనీ అనేది ఒక గెలాక్సీలో కూర్చొని ఉన్నాం, మనం ఎక్కడో మన గెలాక్సీ కాదు, ఎర్త్ గెలాక్సీకి ఉన్న మిల్కీవే కాకుండా ఎక్కడో కూర్చొని ఉన్నాం. సో ఏమవుతుందంటే మనకి ఎవాల్వ్ అవ్వాలి. అంటే ఎవాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలి? లెసన్స్ నేర్చుకోవాలి. సపోజ్ మీరు పుట్టిన బేబీలాగా ఉన్నారు. బేబీలాగా పుట్టినప్పుడు ఏంటంటే మనము ఏదైనా ఎదగాలి, ఎదిగి మెల్లిమెల్లి పెరిగి పెద్దగా అయ్యి పిహెచ్డి స్కూల్కి వెళ్ళాలి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 10th డిగ్రీ తర్వాత పిహెచ్డి చేయాలి. ఓకేనా? అప్పుడు పిహెచ్డి చేస్తే మళ్ళీ మనము బయట ప్రపంచానికి వెళ్ళిపోతాం జాబ్ చేయడానికి. అలాగే పిహెచ్డి చేస్తే మీరు దీని లైఫ్లో పిహెచ్డి చేస్తే సోర్స్లోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు బేబీ నుంచి పిహెచ్డి చేయాలంటే మరి ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళాలి కదా. ఫస్ట్ క్లాస్ నుంచి అంటే మీరు ఎవాల్వ్ అవుతున్నట్టే, నాలెడ్జ్ పెరుగుతుంటాయి కదా. అలాగే మరి వాళ్ళు ఏదో ఒక స్కూలు, ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేయాలి కదా, ఒక ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో అట్లాగే ఒక సోల్ కనుక ఎవాల్వ్ అవ్వాలి అంటే
ఒక సెలెక్షన్ చేసుకోవాలి, ప్లేస్ సెలెక్షన్. సో అదేమవుతుందంటే వేరే వేరే ప్లానెట్స్ చూస్తుంది అనమాట. ఒక ఈ గ్యాలక్సీలో ఈ ప్లానెట్స్ సో అలా సెలెక్ట్ ఒక ప్లానెట్ ఒక గ్యాలక్సీకి వెళ్తాయి. సో ఒక గ్యాలక్సీలో ఒక వల్నరబిలిటీ అని ఉంటుంది, ఒకటి లాగా ఉంటుంది. సో మోస్ట్ ఛాలెంజ్ అవ్వాలి, ఫాస్ట్గా అవ్వాలంటే ఎర్త్ ఈజ్ ఎ బెస్ట్ ప్లేస్. సో ఎందుకంటే ఇక్కడ చాలా ఎమోషన్స్, డ్రామాస్ చాలా ఉంటాయి. సో అందుకే చాలా మటుకు సోల్స్ ఎర్త్నే చూస్ చేసుకుంటాయి. ఎర్త్లో ఎందుకు పుట్టాలి, ఇంకో గ్యాలక్సీ పుట్టాలి? నాకు క్వశ్చన్ వచ్చి ఇంతకుముందు వేరే చోట పుట్టచ్చు కదా, ఎన్నో ఎర్త్లా ప్యారలల్ యూనివర్స్ అంటారు, అదంటారు, చాలా ఉంటాయి కదా, ఇంకో ఎర్త్ లాంటి ఇంకో ఎర్త్ ఉంది, అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఎందుకు వచ్చారు అని అనుకుంటాం. సో అక్కడికి వెళ్తుంటారు, ఇక్కడికి వస్తుంటారు, అన్ని ఊళ్ళు తిరిగినట్టే ఉంటుంది కదా. సో అట్లా ఎర్త్ మీదకి వచ్చి మరి వచ్చినప్పుడు మరి రాగానే మనము ఎవాల్వ్ అయిపోవాలంగా టైం పడుతుంది. ఫస్ట్ క్లాస్ జాయిన్ స్కూల్, ఎర్త్ ఈజ్ ఎ స్కూల్. ఇక్కడికి ఎందుకు వచ్చాము, పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము. సో ఎర్త్ దగ్గరికి వచ్చి లెసన్స్ నేర్చుకుంటాం. ఏ లెసన్స్ నేర్చుకుంటున్నాము? లైఫ్ లెసన్స్. ఏంటి? ఎమోషన్స్, డ్రామా, కోపము, ఈ ద్వేషము, ప్రేమ అన్నీ నేర్చుకోవాలి. సో ఇవి నేర్చుకోవాలి అన్నప్పుడు మనము ఈ ఎర్త్కి వచ్చేసి ఒక చోట జన్మించాలి. సో జన్మించాలనుకున్నప్పుడు కూడా మనం ఒక ప్లేసు, ఒక పేరెంట్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో అది సెలెక్ట్ చేసుకోవాలి అంటే మరి మనకి నేర్చుకోవడానికి టీచర్లు కావాలి కదా, స్టూడెంట్స్ కావాలి కదా, అందరూ మన హెల్ప్, అసైన్మెంట్లు ఫ్రెండ్ కాపీ చేయాలని ఒక ఫ్రెండ్ దగ్గర కాపీ చేయాలి కదా, ఒకటి హెల్ప్ చేస్తాడు, హోంవర్క్ హెల్ప్ చేస్తాడు, టీచర్ టీచ్ చేస్తుంది. మరి స్కూల్లో అందరూ ఉంటారు కదా, స్పోర్ట్స్ టీచర్ అని అందరూ, మరి వీళ్ళందరూ ఉంటే కదా మన స్కూల్లోకి వెళ్ళేది. సరే మన బేబీగా బాగున్నాం, ఒక పేరెంట్స్ దగ్గర పుట్టాం, పేరెంట్స్ పుట్టి పలానా చోట పలానా పేరెంట్స్ దగ్గరికి వెళ్తే నేను ఈ లెసన్ నేర్చుకోగలుగుతా. ఈ జన్మ నుంచి ఏం లెసన్ నేర్చుకోవాలనుకుంటే ముందే డిసైడ్ అయిపోద్ది. సో ఈ లెసన్లో నేను ప్రేమ అనేది నేర్చుకోవడానికి వచ్చాను అనుకుంటాం. అసలు లవ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ లవ్ లెసన్ ఎగ్జాంపుల్. సో ప్రేమించాలి, ప్రేమించబడాలి అనేది కాన్సెప్ట్ మీద ఎర్త్ మీదకి వచ్చాం మనం. సో వచ్చిన ప్రేమ వద్దంటే ప్రతి ప్లేస్కి ఒక గేమ్ ఆడాలన్నా, ఒక కంట్రీకి వెళ్ళాలంటే ఒక రూల్స్ ఉంటాయి. సో ఏమంటే ఇప్పుడు చెస్ ఆడారు, చెస్కో రూల్ ఉంటాయి, అడ్డగోలా వెళ్ళిపోలేరు కదా. గుర్రానికో రూలు, క్యామెల్కో ఒక రూలు, కింగ్కో రూలు, క్వీన్కో రూల్ ఉంటుంది కదా. ఆ రూల్ తెలుస్తూ గేమ్ ఆడాలి. క్రికెట్ ఆడినా రూల్స్ ప్రకారమే వెళ్ళాలి. క్యాచ్ పట్టాలి అంటే బౌండరీ లోపల ఉంటే పట్టాలి, బౌండరీ దాటి క్యాచ్ పడితే అది నాట్ అవుట్ కదా. సో అట్లాగే ఎర్త్ కూడా ఒక రూల్స్ ఉన్నాయి. అయితే ఆ రూల్స్ ప్రకారం పాటిస్తే నువ్వు రాయి గేమ్ ఆడంటారు. సో నువ్వేం చేస్తావు, అక్కడి నుంచి రాకముందే నీ ప్లాన్ స్టార్ట్ చేస్తావు. నువ్వే ఈ జన్మకి కథ, కార్యక్రమం, కర్తాక్రియ అంతా నువ్వే. నీ స్టోరీ నువ్వే రాస్తున్నావు. ఎందుకంటే లవ్ లెసన్ నేర్చుకోవాలన్నప్పుడు నేను లవ్ లెసన్ నేర్చుకుంటున్నా, ఈ సోల్ గ్రూప్, సోల్ ఫ్యామిలీ అంటారు. ఈ గ్రూప్స్ ఏమంటారు, అసలు నువ్వు నాకు ట్రిగర్ పాయింట్స్ అంటే ఈవెంట్స్. సో ప్రేమించడం మంచి కావాలి కదా. సో ఒక మగ ఆడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 20 yearsకి లవ్లో పడ్డారు. మరి 20 years వరకు లవ్ అనేది ప్రేమ తల్లితోటి వస్తుంటుంది, కామనే. కానీ ఆ లవ్లో పడి దెబ్బ తిని ఒక నేర్చుకొని వాడు పోయిట్ అవ్వాలి. ఎగ్జాంపుల్ వాడు లైఫ్ ప్లాన్ అది, నేను కవిని అయిపోవాలి. ఓకేనా. సో వాళ్ళ ప్లాన్ అది. సో 20 years వరకు ఏం చేసి అల్లరి చిల్లర తిరుగుతూ ఉంటాడు. సో 20 years అప్పుడు ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంకా వాడు డిప్రెషన్కి వెళ్ళిపోయి కవి అయిపోయి ఇంకా లైఫ్ అంతా పెద్ద కవి అయిపోయి పాపులర్ అయిపోయాడు ఎగ్జాంపుల్గా. సో ఇది అవ్వాలి. సో ఆ ప్లాన్ తీసుకొని వచ్చేప్పుడు మరి ఆ అమ్మాయి రావాలి కదా లవ్ చేయడానికి. సోల్ కాంటాక్ట్, అమ్మాయి సోల్ అంటే ఒక నేను వాలంటీర్గా హెల్ప్ చేస్తాను వాళ్ళు. నేను వచ్చి అమ్మాయిలాగా జన్మిస్తాను, నా లైఫ్ నేను ఎడిట్ చేస్తాను, నేను చేయిస్తాను, ప్రేమిస్తాను, చేయిస్తాను. ఈ అమ్మాయి పొందం తల్లిదండ్రులు, నేను తల్లిదండ్రులు ఉంటాను. ఒకరు వచ్చేసి నువ్వు డిప్రెషన్ అయినప్పుడు నేను వచ్చి కన్సోల్ చేస్తాను. ఇట్లా ఒక్కొక్కరు ఒక రోల్ తీసుకుంటారు. ఇదంతా ప్లాన్డే. తీసుకొని ఎర్త్ మీదకి వచ్చాము, మనము ఒక తల్లిదండ్రులు జన్మించాము. అక్కడి నుంచి మనము జర్నీ స్టార్ట్ అవుతుంది. 20 వచ్చాక అమ్మాయి వచ్చింది, ప్రేమించింది, చెయ్యి ఇచ్చింది, వెళ్ళిపోయింది. డిప్రెషన్కి 2 ఏళ్ళు వెళ్ళాడు, మందు తాగాడు, అన్ని తాగాడు. తర్వాత ఒక గురువులాగా ఒక అతను వస్తాడు, అది సోల్ కాంట్రాక్ట్. ఆ గురువులాగా ఒక ఫ్రెండో ఎవరో ఒక రూపంలో వచ్చి తనని బయటికి తీసుకొచ్చి, తన ఉన్న పొటెన్షియల్ పోయిట్ని బయట తీసుకొచ్చి తనంతా ప్రేమలో గాథంలో రావాలి కదా. అప్పుడంతా రాస్తూ ఉంటాడు. ఆ టైంలో 3 ఏళ్ళు తాగి రాస్తూ ఉంటాడు అనుకోండి ఎగ్జాంపుల్. మరి అంత రాయాలంటే తను తాగాలి, డిప్రెషన్కి వెళ్ళాలి. రాశాడు, ఫ్రెండ్ వచ్చి చూసారు ఇది భలే రాశాడు కవిత అని పోయిట్ని పబ్లిష్ చేశాడు. పెద్ద పాపులర్ అయ్యాడు, పెద్ద రైటర్ అయిపోయాడు, పోయిట్ అయిపోయాడు. సో అంత పెద్ద పోయిట్ అవ్వాలంటే ఈ స్టోరీ రావాలి. దిస్ ఈజ్ ద లైఫ్ లెసన్ తను నేర్చుకోవాలి. ఈ పాట నేర్చుకుని వచ్చాడు. సరే వచ్చాడు, కరెక్ట్గా వచ్చాడు. సో ఏమవుద్ది, ఎర్త్ అనేది అనిమిషియా అని ఉంటుంది. అంటే ఏంటి, ఎర్త్ ఒక వలయం, అంటే మాయ అంటారు తెలుసు కదా. ఈ మాయలో వచ్చేస్తుంది. సోల్ది ఉంటుంది. నువ్వు ఎంటర్ అయ్యావంటే ఈ మాయ నీతోటి వచ్చేసి మొత్తం మర్పిచ్చేస్తాను, నీ ప్లాన్ అంతా ఎరేజ్ చేసి పడేస్తాను. అది కండిషన్.
అది నువ్వు ఛాలెంజ్ తీసుకొని ఎరేజ్ అయిపోయినా కానీ నువ్వు ఈ ఛాలెంజ్ నిలబెట్టాలి. అదే గేమ్, మొత్తం గేమ్ అదే. గుర్తుంటే నువ్వు ఆడతావు, కాన్షియస్గా ఆడతావు. సో నేను అది మర్పించేలాగా చేస్తాను. ఎందుకంటే క్రికెట్ దగ్గర వెళ్ళినప్పుడు 6 బౌండరీ దగ్గర కూర్చో నుంచో నువ్వు క్యాచ్ వస్తే పట్టుకో అంటాడు. సరే వాడు రెడీగా ఉంటాడు, క్యాచ్ వచ్చింది, అది కొంచెం హైట్కి వెళ్ళిపోయింది, వాడు దాంట్లోకి వెళ్ళిపోయాడు వెనక్కి, క్యాచ్ పట్టుకున్నాడు, కానీ 6 అయింది. అది లాభం ఏంటి? సో అది అలా సిచ్యువేషన్ అట్లా క్రియేట్ అవుతుంది. అదొక మాయ. సో అట్లాగే ఒక మాయ లాగా వచ్చేస్తుంటుంది. వీళ్ళు వచ్చేస్తాడు, పొడతాడు, ఈ అమ్మాయి 20 ఏళ్ళకే వచ్చింది, తగిలింది, లవ్ చేస్తాడు, తాగుడు. ఆడ తాగే టైప్ పోయి రాయాలి కదా, రాయడు. పోనీ రాశాడు అనుకో, అది ఎవడో సోల్ కాంటాక్ట్ రావాలి కదా, వాడు వచ్చే టైంకి తగలబడిపోయింది, ఇదంతా ఏమీ లేదు. సో ఇట్లా ఇంకా తాగుడు బానిసేపు లైఫ్ అంతా తాగి చచ్చిపోతున్నాడు. పైకి వచ్చాడు, ఏం నేర్చుకున్నాడు? లవ్ లెసన్ నేర్చుకోలేదు. అంటే అపోయిట్ అవ్వలేదు, ఆ లెసన్ జన్మకి ఆ లెసన్ నేర్చుకోలేదు, పోయిట్ అవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి? నేర్చుకోవడానికి మళ్ళీ రావాలి అదే సిచ్యువేషన్కి, మళ్ళీ లవ్ చేయాలి, మళ్ళీ ఫెయిల్ అవ్వాలి, మళ్ళీ పోయిట్ అవ్వాలి, క్లిక్ అవ్వాలి. క్లిక్ అయ్యే వరకు ఆ లెసన్ నేర్చుకుంటూనే ఉంటాడు. అదొకటి ఎగ్జాంపుల్. లేదా హేటెడ్ అయ్యాడు, లవ్ చేసి అమ్మాయి చేయించింది. ఇది పెద్ద ఇన్సిడెంట్స్ ఇవాళ రేపు అయ్యేది. ఇది చాలా ఇంపార్టెంట్ యూత్కి. మనం వింటూ ఉంటాం న్యూస్లో, ఒక అమ్మాయి లవ్ చేసి వదిలేస్తే హేట్రెడ్గా పెట్టుకొని ఆ అమ్మాయిని చంపేస్తారు. సో మనం వచ్చింది అంటే ఒక లవ్ బ్రేక్ అయ్యి పోయిట్ అయ్యి ఇలా క్లిక్ అవ్వాలనుకున్నాం, కానీ ఏం చేస్తాము? అది మన ప్లాన్ లెసన్ నేర్చుకోవడానికి. నువ్వేం చేసావు? ఒకరిని హత్య చేసేసావు, ఒక అమ్మాయిని చేసేసావు అంటే నువ్వు రూల్ బ్రేక్ చేసావు. సో ఏమవుతుంది? ఈ సోల్ కాంట్రాక్ట్కి హెల్ప్ చేయడానికి వచ్చింది లవ్ లెసన్కి, నువ్వు ఆ అమ్మాయిని చంపేసావు కాంట్రాక్ట్కి. సో ఏమైంది? ఆ దుఃఖము మళ్ళీ నువ్వు భరించాల్సి, ఎక్కడ? ఆత్మకి తెలుసు. నువ్వు మళ్ళీ ఆ లైఫ్లో చనిపోతావు, ఏదో టైంకి చనిపోయాడు, ఆత్మకి అయ్యో నేను వచ్చింది అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మా నుంచి బయటకు వస్తావు ఆత్మ రాగానే, నేను వచ్చింది పని ఇది, చేసింది ఇది, సో మళ్ళీ చేయాలి, దానికి పశ్చాత్తాపం చెందాలంటే మళ్ళీ పుట్టాలి. నువ్వు అంటే ఏంటి? ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యావు, మళ్ళీ ఫస్ట్ క్లాస్ చదవాలి. నువ్వు పిహెచ్డీకి ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడు ఎవాల్వ్ అవుతావు? నువ్వు ఎప్పుడు దేవుడు కలుస్తావు? సో అలా చేయబట్టి ఏంటంటే కొన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది ఒక్క లెసన్ నేర్చుకోవడానికి. సో అదేమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సోల్ జర్నీ చెప్పాను, బేబీ లాగా. సో బేబీ లాగా పుట్టాము. సో ఆ సోల్ ఏంటంటే ఫస్ట్ బిగ్ బ్యాంగ్ థియరీ వచ్చినప్పుడు బేబీ సోల్, ఆ బేబీ సోల్ అలా అలా లెసన్స్ నేర్చుకుంటూ కొన్నాళ్ళు వెళ్ళింది. ఆ బేబీ సోల్ అంటే ఏంటి? వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒక సోల్ బేబీ సోల్, మనలోనే బేబీ సోల్ ఉంటుంది. బేబీ సోల్ అంటే ఎవరు? బెగ్గర్స్ అనుకోండి ఎగ్జాంపుల్. బెగ్గర్స్ ఏంటి? వాళ్ళు ఏం ఇల్లు ఉండదు, ఉద్యోగం చేయరు, ఏముండదు, వాళ్ళ భార్య బిడ్డలు ఏముండదు, అలా రోడ్డు మీద అడుక్కొని తింటారు, పడుకుంటారు, చనిపోతారు. వాళ్ళకి ఏం చెప్పినా ఎక్కదు. వాళ్ళకి మీరు ₹1,00,000 ఇచ్చి బిజినెస్ పెట్టారా బాబు, ఉద్యోగం ఇస్తే పని చేయంటే కూడా చేయరు వాళ్ళు. సో వాళ్ళ లైఫ్ ప్లాన్ అట్లా ఉంటుంది. బేబీ సోల్స్ అంతే. అట్లా కొన్ని జన్మలు ఎత్తి 100-200 జన్మలు ఇస్తారు. అట్లా బెగ్గర్స్ లాగా స్లోగా ఎవాల్వ్ అవుతూ బెగ్గర్స్ నుంచి కొంచెం పని చేస్తారు, అట్లా హెల్ప్ చేస్తారు. కొంతమంది ప్రేమ, ఎమోషన్స్ అన్నీ డెవలప్ అవుతాయి. డెవలప్ అయ్యి ఒక 200-300 జన్మ ఎత్తాక నెక్స్ట్ దే కమ్ టు ఇన్ఫాంట్ సోల్ అంటాం. సో ఇన్ఫాంట్ సోల్ అంటే ఏంటంటే అప్పుడు కొంచెం వాళ్ళు రిలేషన్షిప్స్ కర్మ చేయడం, కర్మ అంటే ఏదో పని చేయడం, చిన్న పనులు చేసి పెట్టడం, వాలంటీర్ పని ఏదో చేస్తూ ఉంటారు. అదొక 200 జన్మలు ఎత్తుతారు. ఓ జన్మ 50 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు, అట్లా కొన్ని జన్మ ఎత్తేస్తారు మనిషి జన్మ. అదాక ఇన్ఫాంట్ అయ్యాక యంగ్ సోల్స్కి వెళ్తారు. యంగ్ సోల్స్ అంటే కొంచెం కర్మ చేస్తుంటారు. వాళ్ళు ఏంటంటే జనరల్గా పెళ్ళిళ్ళు, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి, పెళ్ళిళ్ళు, పిల్లలు, ప్రేమ అంత ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ పని చేయదలుచుకోరు. సో వాళ్ళకి ఇంక పెద్ద ఎథిక్స్ ఉండవు. అట్లా ఎలా ఉంటారంటే లేసామా, తిన్నామా, సాయంత్రం డబ్బు సంపాదించామా, రాత్రి తాగామా, పడుకున్నామా, పిల్లలు కన్నామా, పెళ్ళిళ్ళు చేసుకున్నామా, పొద్దున్న లేస్తే రాత్రి ఎవరికి టోపీ వేద్దామా, ఎవరితో తాగుదామా, ఇట్లాంటి ఐడియాస్ ఉంటాయి వాళ్ళకి. ఇంకేముండదు, లైఫ్ అంతా ఇంతే. పొద్దున్న ఏమైనా రాత్రి ఎలా తాగాలి, ఎలా తినాలి, రాత్రి ఎంజాయ్ చేయాలి, పొద్దున్నంతా కష్టపడి రాత్రి ఎంజాయ్మెంట్కి. అంటే ఓన్లీ డే. చాలామంది డే టు డే లైఫే ఉంటుంది వాళ్ళది. సో వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్ వేయాలి, వీళ్ళకి ఇంత భవిష్యత్తు ఇవ్వాలి, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనేది ఉండదు. వాళ్ళు యంగ్ సోల్స్. సో యంగ్ సోల్స్లో మళ్ళీ 200 జన్మలు. అంటే అందులో లెసన్స్ నేర్చుకుంటూ వెళ్తుంటే జన్మలు తగ్గుతుంటాయి, 100 అయిపోద్ది. లేదు నేర్చుకుంటే రిపీటెడ్గా అదే 5th క్లాస్లో 5 సార్లు వెళ్తే 5 సార్లు 5th క్లాస్ చదవాల్సిందే. అట్లా యంగ్ సోల్స్ కూడా 200-300 జన్మలు ఎత్తితే ఎవాల్వ్ అయ్యి అప్పుడు వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్ సోల్స్కి వెళ్తారు. మెచ్యూర్డ్ సోల్స్ అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం,
భార్య, బిడ్డలు, సొసైటీ, కమ్యూనిటీ, నేచర్, ఇట్లా కొంచెం ఆలోచిస్తారు. కొంచెం ఆలోచన శక్తి పెరుగుతుంది, కొంచెంగా జ్ఞానం ఉంటుంది. కానీ కొంచెం బుద్ధి జ్ఞానం అనేది కొంచెం తగ్గు ఉంటుంది అట్లాంటి వాళ్ళకి. బుద్ధి అంటే ఇంటలెక్చువల్ ఉంటారు వాళ్ళు. సెన్స్ లేకుండా మాట్లాడి కొంచెం సెల్ఫిష్ ఉంటారు మళ్ళీ. అది ఏదైనా చేసేయాలి అంటారు, మళ్ళీ బయటికి మటుకు దేవుడిలాగా బాబాలాగా మాట్లాడుతూ ఉంటారు అట్లా. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే నేను అందరినీ విమర్శిస్తలేని, కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఉంటారు అనుకోండి, జాతకం మంచి విద్య వస్తుంది వాళ్ళకి, అన్నీ బాగుంటాయి, సొసైటీలో పేరు అన్నీ వస్తూ ఉంటాయి, కానీ రెమెడీస్ ఇస్తారు. ఫర్ ఇన్స్టెన్స్, అంటే ఇది అగైన్స్ అనట్లేదు, అందరికీ ఇది కాకుండా వర్తించదు. బట్ కొంతమంది నేను చూసానంటే మిడి నాలెడ్జ్ ఉంటుంది ఆస్ట్రాలజీ, ఏదో కొద్దిగా తెలుసుకుంటారు, వచ్చి క్లెయిమ్ చేసి పబ్లిసిటీ మార్కెటింగ్ చేసుకుంటారు. బాగా చేసుకొని ఏదో నలుగురిలో ఒకటి తగులుతుంది, వాడు కూడా టెస్ట్ మానిల్ ఇస్తాడు బాగా అయ్యిందని చెప్పేసి. ఏమైంది అంటే, నువ్వు పలానా పూజ చేయాలి, చేస్తే నీకు తగ్గిపోద్ది అంటే, వీళ్ళని పాపం కష్టాలు లేదు. ఏంటి సార్, గ్రహాలు బాగాలే, నీకు బుధ గ్రహం బాగాలేదు, శని గ్రహం కాలేదు, ఇవి చేయాలి, ఈ జపాలు చేయాలి, ఇన్ని జపాలు చేసి 1 లక్షలు పోతుంది, ఈ హోమాలు చేయాలి, దీనికి 5 లక్షలు అవుతుంది, ఇలా అన్నీ చెప్తూ వస్తారు. డబ్బులు వీళ్ళేంటి పాపం కష్టం కాబట్టి డబ్బులు తీస్తారు. డబ్బులు ఎవరి దగ్గర తీస్తాము? మోస్ట్లీ ఎమర్జెన్సీ డాక్టర్ దగ్గర తీస్తాము, కోర్టు లాయర్ దగ్గర తీస్తాము, ఆఖరి జాతకుల దగ్గర తీస్తాం, బాబా దగ్గర తీస్తాం, ఇలాంటి సొల్యూషన్స్ కోసం అని. పాపం ఆ ఎమోషన్స్ని వాళ్ళని క్యాష్ చేసుకున్నాం వీళ్ళందరూ కూడా ఆ మెచ్యూర్డ్ సోల్స్లోకి వస్తారు. కాకపోతే దాంట్లో లేయర్స్ ఉంటాయి, మళ్ళీ మెచ్యూర్డ్లో 1, 2, 3 స్టేజ్ ఉంటాయి. ఆ 1, 2 స్టేజ్లో వీళ్ళు ఉంటారన్నమాట. సో వీళ్ళకి మంచి నాలెడ్జ్ తెలివి ఉంటుంది, కానీ ఇలా చేసి ఆ కర్మ మళ్ళీ పెంచుకుంటూ ఉంటారు అట్లా. సో వాళ్ళు అది, ఎందుకంటే నీకు జ్వరం వస్తే నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలి, నీకు తగ్గాలి. సో నీ బదులు నేను వేసుకుని తగ్గుతుందా? తగ్గదు. సో అలాంటప్పుడు నీకు గ్రహదోషం పాడున్నప్పుడు నువ్వే రెమెడీ చేసుకోవాలి. నేను నీకు జపం చేస్తే నీకు ఎలా ఫలం వస్తుంది? అఫ్కోర్స్ వాళ్ళ లాజిక్లు చాలా ఉంటాయి, అది వేరే విషయం. అది అనమాట, దేవుడు నీ మొక్కితే దేవుడు నీకే ఇస్తాడు. అట్లా అంటే పూజారికి ఎక్కువ పుణ్యం ఉండాలి, మనకి కోటీశ్వరుడు అయ్యి వీడికి ఎన్ని పుణ్యాలు వస్తాయి, పూజారి మళ్ళీ అక్కడే ఉంటాడు, పుణ్యం వస్తుండొచ్చు, అది ఎవరు కనిపిస్తుంది మెటీరియల్ వరల్డ్లో, తనకి పుణ్యం వస్తుంది, దేవుడి దగ్గర మంచిగా చేస్తున్నాడు. కానీ మంచి వచ్చే భక్తులు రకరకాలుగా వస్తారు, ప్రాస్పర్ అవుతున్నారు, కోరికలు తీరుతున్నాయి, కానీ పూజారి అక్కడే ఉంటాడుగా. సో అలాగే ఈ కాన్సెప్ట్ కూడా అలాగే వర్కౌట్ అవుతుంది అనమాట. మెచ్యూర్డ్ సోల్స్ అలా బిహేవ్ చేస్తాను అన్నమాట. సో ఆ మెచ్యూర్డ్ సోల్స్ అలా ఎవాల్వ్ అయ్యి ఒక 300-400 జన్మలు లెసన్స్ నేర్చుకొని వెళ్ళి త్వరగా నేర్చుకుంటే తగ్గితే అప్పుడు వాళ్ళు వెళ్ళేది ఓల్డర్ సోల్స్. సో ఓల్డర్ సోల్స్ అనగానే అప్పుడు ఇందులో ఏమి ఇస్తాయి? ఇంటలెక్చువల్, బుద్ధి, ఇవన్నిటితో పాటు రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ, కమ్యూనిటీ వచ్చి కొంచెం బుద్ధి వస్తుంది అన్నమాట. ఇంటలెక్చువల్గా బిహేవ్ చేయటం, రెస్పాన్స్ చేయడం, గివింగ్ ఇస్తారు. సో అలా అందులో కూడా మళ్ళీ 10 సెక్షన్స్ ఉంటాయి, 1, 2, 3, 10 ఉంటాయి. అలా అలా నేర్చుకుంటూ అందులో కూడా 100 సంవత్సరాలు, దీంట్లో 100 సంవత్సరాలు, దాంట్లో 50 సంవత్సరాలు, దీంట్లో అలా వెళ్ళి ఓల్డర్ సోల్స్ మెల్లింగ్ ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఆ ఓల్డర్ సోల్స్లో అప్పుడు మెడిటేటర్లోకి వస్తారు. సో ఆ మెడిటేషన్ వెళ్ళడం, ఆధ్యాత్మిక తెలుసుకోవటం, ఇలా నాలాగా మాట్లాడడము. సో నాకు నేను చూసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎన్ ఓల్డర్ సోల్, ఓకే. సో ఇలా లైన్లోకి వస్తాం అన్నమాట. సో ఇందులో నేను 2-3 స్టేజ్లు ఉన్నాయి, ఇంకా 10 ఉంటే ఇంకా 2-3 మెట్టులో ఉన్నాను అంతే. నేను ఇంకొక 200 జన్మలు ఎత్తాల్సిందే నేను ఓల్డర్ సోల్ పార్ చేయాలంటే. సో ఓల్డర్ సోల్ తర్వాత ఏంటంటే ట్రాన్సెండెంటల్ సోల్. ఇంకా ట్రాన్సెండెంటల్ సోల్ అంటే ఇంకా సెయింట్, మహర్షులు, బాగా ఎన్లైట్మెంట్ అయిపోయి ఉన్నవాళ్ళు, అట్లా వాళ్ళంతా ఇంకా ట్రాన్సెండెంటల్ సోల్స్ అనమాట. మాంగ్స్, కొంతమంది దలైలామా లాంటి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అనమాట. ఇక ట్రాన్సెండెంటల్ సోల్స్ అంటే ఇంకా వాళ్ళు కొంతమంది హిమాలయాలో ఉండిపోతారు, అక్కడే ఉండిపోయి అసలు మనుషులు రారు వాళ్ళు, ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్ ఉండదు వాళ్ళకి, సోల్ ఎవల్యూషన్ అవ్వడానికి అక్కడ ఉండిపోతారు. కొంతమంది 200-300 years, 200-300 సంవత్సరాలు అక్కడ ఉండిపోతారు, 1000 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఎందుకున్నారు అట్లా అంటే, ఇదే శరీరంతో ఈ జన్మలోనే ఎవాల్వ్ అయిపోవాలి వాళ్ళకి, వాళ్ళు మనుషులతో కట్ ఆఫ్ అయిపోతారు. మళ్ళీ కర్మాత కదా, నువ్వు పుణ్యం చేసినా పాపం చేసినా కర్మనే, ఆ కర్మ పెంచడం ఇంకో జన్మ ఎత్తాలి. సో ఇలా ఉండిపోయేసి ఉండి వాళ్ళు ఎవాల్వ్ అయ్యి నెక్స్ట్ జన్మకి వెళ్తారు. ఇక దేవుడు ఇంకా లాస్ట్ సూపర్ కాన్షియస్కి వెళ్ళిపోతారు. గౌతమ్ బుద్ధ, కృష్ణుడు, జీసస్ అక్కడ అనమాట. ఫైనల్ అంటే ఏంటి, ఇంకా నువ్వు సోర్స్లోకి వెళ్ళిపోతున్నట్టు అక్కడి నుంచి, ఆ కాన్షియస్కి వెళ్ళిపోయావు. సో ట్రాన్సెండెంటల్ వాళ్ళు రావచ్చు, వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ జన్మెత్తాలన్నా ఎత్తుకోవచ్చు, లేకుంటే లేదు. ఇంకా వాళ్ళు నిర్వాణ, ముక్తి అంటారు కదా, అక్కడికి వచ్చేస్తారనమాట వాళ్ళు, ఇంకా ఆప్షన్ ఉంటుంది వాళ్ళ చేతికి. సో ఇది ఆల్ అబౌట్ సోల్ జర్నీ. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి చూడంగానే అరే వీడు ఎప్పుడు తిరుగుతూ ఉంటాం, వీడు ఎప్పుడు చూసినా పొద్దున్న లేస్తాడు, పని పాట లేదు, తిరుగుతాడు, తింటాడు, పెళ్ళాం బిడ్డలు ఉన్నారు, రెస్పాన్సిబిలిటీ లేదు, అసలు వీడు ఏంటి, వీడు బతికేంటి అని తిట్టుకుంటూ ఉంటాం.
అంటే వాడి లైఫ్ అట్లాంటిది. వాడు నువ్వు ఎన్ని ఇచ్చినా వాడు చేయడు. వాడు నువ్వు ₹1,00,00,000 పెట్టి బిజినెస్ పెట్టిస్తే ఆ ₹1,00,00,000 2 రోజుల్లో నాశనం చేస్తాడు వాడు. సో అంటే అది తెలీదు పాపం, చేత కాదు. ఎందుకంటే ఈ సోల్ ఇస్ నాట్ రెడీ ఫర్ డూ సమ్ జాబ్ వర్క్ కానీ ఏదైనా చేయడానికి. ఈ రోజు గడిచిందా ఖర్చిపోయింది అలా ఆలోచిస్తాను అనమాట. మెచ్యూర్డ్ సోల్స్లో కొంత వెళ్ళి, మెచ్యూర్డ్ సోల్స్లో కొంచెం ఓల్డర్, ఇది 1 to 3లో వీళ్ళు 7, 8 కొంచెం మళ్ళీ ఓల్డర్ సోల్స్ రావాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇది కేటగిరీకి వస్తారు. వాళ్ళు కొంచెం అడ్వాన్స్ సోల్ ఎలా కనబెట్టచ్చు అంటే వాడు ఏం చేస్తారంటే వీళ్ళేంటి క్లియర్గా తెలుసు వీడు ఉంటాడు తింటాడు ఇది ఇంతే అని. ఇంకోటి కనిపించాడు, వాడు చూడడానికి ఫుల్గా డాబుగా ఉంటాడు, వెనకంతా గొయ్యే, ₹10 జాబ్లో ఉంటే వాడు ₹1,00,00,000 మాట మాట్లాడతాడు, అట్రాక్ట్ చేస్తాడు. సో అప్పటికి ఏ పని కావాలంటే ఆ పని మ్యానిపులేట్ చేసి మంచి కబుర్లు చెప్పేసి డబ్బు తీసుకుంటాడు, ఎక్కువ డబ్బు. వీడేంటి పాపం ఆ రోజుకి ₹100,000 తీసుకుని వెళ్ళిపోతాడు. వీడు అలా సాటిస్ఫై అవ్వడు, వీడి కోరికలు ఎక్కువ. సో వీడేం చేస్తాడు, ₹1,00,000 మీద టార్గెట్ వేస్తాడు. వీడు 10-20 మీద టార్గెట్ కాదు. ఇప్పుడు వీళ్ళే పాపం ఈరోజు 100 వస్తే చాలే, రాత్రి దొరికింది వెళ్ళిపోయాం అనుకుంటారు. వాడు అలా కాదు, అత్యాశ మనుషులు వాళ్ళు. సో ఆ సోల్స్ అలా ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ మోసాలకి దిగజారుతారు. మనం చాలామంది చూస్తాం కదా, మోసాలు డబ్బులు తీసుకొని పారిపోయే వాళ్ళు, ఇలాంటి ఇన్సిడెంట్స్ వింటూ ఉంటాము. పార్ట్నర్స్ని ముంచేసేవాళ్ళు, ఇంకా ఎథిక్స్ ఉండే వాళ్ళకి ముంచేస్తే వాడి డబ్బు ఉంది పోతే నాకేంటంట, వీడు పోతాడు ఆడిపోతాడు, ఇద్దరు పోతారు. కానీ లోపల ఫీల్ అనేది ఏమో ఎథిక్స్ లేవు. వాడు రిగ్రెట్, ఒక పశ్చాత్తాపం అనేది ఉండదు. పశ్చాత్తాపం వస్తే నెక్స్ట్ సోల్ లెవెల్కి వెళ్తాడు. పశ్చాత్తాపం లేదనుకో, వాడు చనిపోయాక ఆ సోల్ చూస్తుంది, అరే నేను ఇది చేశాను, పశ్చాత్తాపడ్డాను, మళ్ళీ రావాలి క్లాస్ రిపీట్ చేయడానికి. అదే ఇప్పుడే తెలుసుకొని పశ్చాత్తాపడి దాన్ని రెమెడీ చేసుకుంటే ఇంకా మళ్ళీ ఆ జన్మ ఎత్తనక్కల ఆ లెసన్ నేర్చుకోవడానికి నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోతావు, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతావు. సో ఎందుకు ఇంతకని చెప్తానంటే మనం ఒక పర్సన్ ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి. నా దగ్గర ఒక డబ్బు ఉంది, నీ దగ్గర పెడదాం అనుకుంటున్నా, నువ్వు ఒక యంగ్ సోల్ అనుకో, యంగ్ సోల్ డబ్బులు పెడితే నేను నష్టపోతా కదా. సో ఆలోచించి పెట్టాలి నేను ఎవరి మీద పెట్టాలనేది. సో ఈ స్పిరిచువల్ జర్నీలో మనకి ఫ్రీక్వెన్సీలు ఎవరు వస్తారో తెలుసుకొని వాళ్ళతో ఒక ఈవెన్ మ్యారేజెస్ కూడా అంతే. మ్యారేజ్ కూడా యంగ్ సోల్స్ ఏముంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అమెరికా ఆస్ట్రేలియా లాంటి కంట్రీలో యంగ్ సోల్సే. పొద్దున్న లేసామా, ఉద్యోగంకి వెళ్ళామా, తిన్నామా, వారం జీతం పడింది ఎగ్గొట్టామా, మళ్ళీ థర్స్డే జీతం పడుతుంది, ఫ్రైడే నంగా ఏముండవు. సో మండే కల్లా ఏంటి ఉండదు చేతిలో, మళ్ళీ థర్స్డే కోసం వెయిట్ చేస్తుంటారు పే పడుతుందని. ఏమీ ఉండవు, రూపాయి ఉండదు. ఆ 3 రోజులు అడుక్కుంటాడు అప్పవాడు. సో వాళ్ళంతా యంగ్ సోల్స్, మనీ 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 అంతే, వాళ్ళకి కావాల్సిన డబ్బే. యంగ్ సోల్స్ కావాల్సిన డబ్బే, డబ్బు డబ్బు డబ్బు. అది కూడా ఏంటంటే చేతికి కొంత వస్తే అంత, ఈరోజు ఇంత దొరికితే చాలు, ఇంకా అది ఏదైనా రాని ఎథిక్స్ ఉండవు పడుండే వాళ్ళకి. పని చేసామా, వెళ్ళిపోయామా, తినేసామా, అయిపోయింది. అట్లా మెచ్యూర్డ్లో అట్లా ఆ లెవెల్స్లో బట్టి ఉంటాయి. బట్ ఏంటంటే ఈ కంట్రోల్ సాఫ్ట్ నేచర్ అన్నీ బాగుంటాయి, కానీ వాళ్ళు ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉండరు. పని చేసామా, తిన్నామా, ఎంజాయ్ చేసామా, ఇంతవరకే వాళ్ళ లైఫ్ యంగ్ సోల్స్. సో ఇలాంటి అర్థం చేసుకొని అమెరికా వెళ్ళాలంటే డబ్బు సంపాదించి వెళ్ళాలి, ఇండియాలో వెళ్ళాలి అంటే ఇండియాలో ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఇండియాలోకే రావాలి. ఎందుకంటే గురువులు అంతా ఉంటాయి. ఇది దైవ భూమి, అవి కర్మభూమి, పనిచేసే భూములు. ఇక్కడ దైవభూమి, దేవుడు ఇక్కడ వచ్చాడు. మీరు ఎక్కడ చూసినా ఇంత అప్పుడంతా అఖండమంతా ఒకటే కదా, దేవుడు అన్ని చోట తిరిగారు కదా. మరి ఇక్కడే ఎక్కువ దేవుడు గుళ్ళు ఎక్కువ ఉన్నాయి అంటే దేవుడు అసలు అంటే ఒక అందుకు చెప్పేది జోగ్గా ఏమంటారంటే ఇక్కడ ఎక్కువ పాపాలయ్యాయి కాబట్టి దేవుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు వీళ్ళు కాపాడడానికి, అక్కడ పాపాలు వడ్లే అంటారు. కానీ అది కాదు, కానీ మంచి భూమి. ఇక్కడ చాలామంది దేవుళ్ళు వెలవడము, లింగాలన్నీ కూడా ఉండడము, సో అలా శక్తిపీఠాలు ఉండటము అన్నీ కూడా చాలా పవర్. సో దీన్ని మనము ప్రాపర్గా ఉపయోగించుకొని ఈ ప్రిన్సిపల్స్ని ఓల్డ్ పురాణాలన్నిటి కూడా మనం చదివి దాన్ని అర్థం చేసుకొని, సైన్స్ ఇదంతా ఏషియన్ సైన్స్. సో అందుకే నేను చెప్పేది ఇదంతా ఏషియన్ స్టోరీస్ వర్సెస్ మోడర్న్ లైఫ్స్. అంటే ఏంటంటే ఆ ఏషియన్స్ ఉన్న పురాణాలు మన స్టోరీలాగా కన్సిడర్ చేస్తాం. సో ఆ స్టోరీస్ని తీసుకొని మన లైఫ్కి వాడుకొని మనం ఎవాల్వ్ ఎట్లా అవ్వాలి. సో బేబీ సోల్ నుంచి మనము వెళ్ళాల్సిన ట్రాన్స్జెండర్లో ఇంకా హైయర్ కాన్షియస్ కలిసిపోవాలి. దానికోసం ఈ జన్మలో మనం వచ్చున్నాము కాబట్టి ఈ జన్మ లెసన్స్ నేర్చుకొని ముందుకు వెళ్దాము. సో దానికోసమని పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది ఒక ప్రోగ్రామ్ మనకి. ఏంటంటే అసలు ఎందుకు ఇలా ఉన్నాను ఏంటి అని తెలుసుకొని ఈ కర్మని క్లియర్ చేయటమా, ఈ ట్రామా ఎందుకు ఉంది నాకు అని తెలుసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే, ఈ రోజు ఉన్న ప్రాబ్లమ్స్కి మనం పాస్ట్ లైఫ్లోకి వెళ్ళి మన సొల్యూషన్స్ ఎత్తుక్కోవచ్చా? ఎస్,
ఈరోజు ఉన్న ప్రాబ్లమ్స్కి పాస్ట్ లైఫ్కి వెళ్ళి మనము సాల్వ్ చేసుకొని వచ్చి సాల్వ్ కూడా చేసుకోవచ్చు. అక్కడ ఉన్నది అసలు ఏంటి ప్రాబ్లము పాస్ట్ లైఫ్ తెలుసుకొని దానికి ఎలా సొల్యూషన్ తెలుసుకోవాలో అక్కడ రెమెడీ చేస్తే ఈ రోజున్న జన్మకి మనము అది సాల్వ్ అయిపోతుంది. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 100% కాకుండా 99% వెళ్ళిపోతుంది. మీరు మీ పాస్ట్ లైఫ్ చూసుకున్నారా? అయితే ఏం చూసుకున్నారు మీ పాస్ట్ లైఫ్లో మీరు? ఎస్, నేను నా పాస్ట్ లైఫ్ చూసుకున్నాను. కొన్ని జన్మలు చూసుకున్నాను, అన్నీ కుదరలేదు. మేబీ ఒక 1000 జన్మలు అయితే ఉండొచ్చేమో, కానీ నాకు తెలియదు ఎగ్జాక్ట్ నెంబర్స్. కొన్ని జన్మలు చూసుకున్నాను. ఫర్ ఇన్స్టెన్స్ ఒక జన్మ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. యానిమల్ కింగ్డమ్. మనము యాక్చువల్లీ 84 lakhs యోనుల నుంచి పుడతామంటాం కదా, అంటే జంతువు ప్లాంట్ ట్రీ అన్నీ కూడా. సో యాక్చువల్లీ ఎలా ఇవాల్యూషన్ వస్తుంది అని అంటే, మనం ఫస్ట్ పుట్టేది ఒక మినరల్గా పుడతాం. మినరల్ అంటే కుడ్ బి స్టోన్ కానీ, అంటే రాళ్ళు, కొండలు, మట్టి, గోల్డ్, సిల్వర్, మెటల్స్ కానీ, ఇలా మనము ఫస్ట్ జన్మ అదే ఉంటుంది మన మనిషి రావడానికి. రెండో మనిషి రావక ముందు అనమాట. సో ఆ రెండో జన్మ వచ్చి ప్లాంట్, చెట్టులాగా వస్తుంది. ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత జన్మ ఎత్తినాక ఒక యానిమల్ జన్మల తర్వాత అప్పుడు మనిషి జన్మ వస్తుంది. సో అలా నేను నా ఫస్ట్ జన్మ అనేది చూసుకున్నాను. అసలు నేను ఫస్ట్ ఎలా వచ్చాను, నా జన్మ ఏంటి చూసుకున్నాను. బాగా దాని క్వశ్చన్ చూస్తే నేను బంకమట్టి, క్లేగా, మినరల్గా ఈ ఎర్త్కి ఎంటర్ అయ్యా. అసలు ఎంట్రీ అనేది అదే నాది. అందులో చూసిన దీపంలాగా నన్ను యూస్ చేసుకున్నారు. సో ఐ వాజ్ అ క్లే. దట్స్ మై ఫస్ట్ లైఫ్. ఇంకొన్ని లైఫ్లు చూస్తే బటర్ఫ్లైగా ఉన్నాను. తర్వాత ఒక మంచి జన్మలో నేను లైక్ చెప్పాను కదా, యంగ్స్టర్స్ బిచ్చప్పుడు అడుగు కూడా తినడం, ఇంతే నా లైఫ్. ఒక జన్మలో నేను ఒక పెద్ద వేలు సముద్రంలో యానిమల్ జన్మ అది. సో యానిమల్ కింగ్డమ్లో కొన్ని యానిమల్ జన్మలు ఉంటాయి. ఒక జన్మలో వేలు, ఒక జన్మలో చేప, ఒక జన్మలో గుర్రము. సో నేను చూసి యానిమల్ కింగ్డమ్కి వెళ్ళి చూస్తాను అసలు యానిమల్ లైఫ్లో నేనేమే జన్మ ఎత్తాలో కూడా చూసుకున్నాను. సో అందులో ఒక గుర్రము, ఒక క్యామెల్, ఒంటె, అలా చూసుకుంటూ ఒక జన్మ కొంగ జన్మ ఎత్తాను. అది కూడా చూసుకున్నాను. కొంగ జన్మన అసలు కొంగ జన్మకి ఈ జన్మకి సంబంధం ఏంటి? ఓకే, కొంచెం ఎలాబొరేట్గా చెప్తాను. డెఫినెట్గా సంబంధం ఉంది. సో నేను అదే ఐడెంటిఫై చేశాను. యానిమల్ కింగ్డమ్లో ఏదైనా జన్మ తీసుకున్నా అసలు ఆ జన్మకి ఈ జన్మకి ఏంటి కనెక్షన్ చూశాను. సో అలా నాకు కొన్ని గ్లిమ్స్ వచ్చాయి. క్యామెల్ అని అవన్నీ వచ్చి వెళ్ళిపోయి కొంగ జన్మ దగ్గర ఆగింది. కొంగ జన్మ అంటే నేను పుట్టాను స్టార్టింగ్గా సోల్గా బేబీ కొంగలాగా పుట్టాను. పుట్టినప్పుడు ఎట్లాగో ఆ ఫ్యామిలీతో ఉన్నాను, పేరెంట్స్తో అంతా ఉన్నట్టు ఉండి తర్వాత ఎప్పుడు చూసినా వెళ్ళిపోవాలి. ఎప్పుడు ఆ జన్మ ఉన్నప్పుడు ఆకాశంలో కొన్ని బర్డ్స్ చూసా గుంపులు వెళ్తూ ఉంటాయి, మైగ్రేట్ అవుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఒక ప్లేస్కి గుంపులు వెళ్తుంటాయి. సో నేను ఎప్పుడు చూసేవాడిని అంట ఆ కొంగ జన్మ అంటే నేను ఆత్మ అందులో ఉండి చూస్తున్నట్టుగా అట్లా అన్నమాట. సో అలా చూస్తూ ఉండి ఆ కొంగలన్నీ ఎగురుతూ వెళ్తున్నాయి. నాకు కూడా ఒక రోజు అలా ఎగురుతూ వెళ్ళిపోవాలి, వాళ్ళలో కలిసి ఎక్కడికి వెళ్తున్నానో ఒక క్యూరియాసిటీ ఉండిందంట ఆ జన్మలో. ఆ ఫీల్ నాలో ఉండే. సో ఆ జన్మలో అలా వెళ్ళాను, పెద్దగా అయ్యాను, చేశాను. తర్వాత పేరెంట్స్ వదిలేసి వేరే ఒక చిన్న గ్రూప్ తయారు చేసుకొని ఆ ప్లేస్ ఇంకో ప్లేస్కి వెళ్ళడం, ట్రావెలింగ్, ఒక ల్యాండ్ ఒక ల్యాండ్, నాకు ఆ ల్యాండ్ కంటే ఇంకో ల్యాండ్కి వెళ్ళి మైగ్రేట్ అయ్యాను. సో ఎలా అయ్యానంటే వీళ్ళలాగా ఒక చిన్న గ్రూప్ తయారు చేసుకొని నేను కూడా ఎక్కడికి దూరపు ల్యాండ్ వెళ్ళి సెటిల్ అయిపోయాను. హ్యాపీగా ఒక చోట ప్లేస్లో ఉన్నాను. అక్కడ నా ఓన్ క్లాన్, అంటే నా ఓన్ ఫ్రెండ్స్, ఒక గ్రూపు తయారు చేసుకొని చాలా ధైర్యంగా ఉన్నది. ఇంకా కొంగ అంటే ధైర్యం అంటే ఎలా అంటే, ముసళ్ళు వెళ్తుంది నీళ్ళల్లో, ఆ ముసలి మీద నుంచొని గర్వంగా నుంచొని ఆహా నేను నుంచున్నా అని గర్వంగా, నన్ను ఇదేం చేయలేదు, ఎందుకంటే ఎగిరిపోతాం కదా ఎక్కలో వస్తుంది అదే వచ్చిన అట్లా రెడీగా కాన్ఫిడెంట్గా ఉందన్నమాట చాలా. సో అలా ఏదైనా కొత్త వాళ్ళు కూడా నా లేక్ దగ్గరికి వస్తే కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు సరదాగా వెళ్ళి. అంటే ఒక పెద్ద బుల్ చూసా, అడవి దున్నపోతుంటారు, అది వచ్చి నీళ్ళు తాగుతుంది. నేను సీదా వెళ్ళి ఆ కొమ్మిని మీద నుంచొని అని మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్. అంటే ఎంత పెద్ద పర్సనాలిటీ అయినా పర్లే నేను భయపడాను, నేను వెళ్ళి వాడిని మలుచుకుంటాను, ఫ్రెండ్స్ చేసుకుంటాను, నాకు పర్సనాలిటీతో సంబంధం లేదు, ఎంత వాళ్ళైనా నేను భయపడను, నేను వాళ్ళతో కలిసిపోతాను, వాళ్ళు నన్ను కలుపుకుంటాను, ధైర్యం, అది కాన్ఫిడెన్స్ నాకు తెలుస్తుంది ఒక ఫీల్. సో ఆ జన్మలో ఎలా చనిపోయాను కూడా చెప్తాను. అది చూసుకోవాలి. ప్రతి జన్మలో ఏంటంటే చూసాం బాగుంది, కానీ ఎలా చనిపోయాం కూడా చూసుకోవాలి. ఎందుకు చనిపోయామని చూసుకోవాలంటే ప్రతి జన్మలో మనిషి జన్మైనా యానిమల్ కింగ్డమ్లో జన్మలైనా కానీ లెసన్ ఏం నేర్చుకున్నామో, మెసేజ్ ఏంటి వచ్చింది అనేసి ఇంపార్టెంట్. సో అలా నేను ఆ జన్మలో
కొంగ అప్పుడప్పుడు నేను ఆ బుషెస్లో అంటే చిన్న చిన్న పొదల్లో వెళ్తూ ఉంటే పాములు ఉండేవి, పాములు చూసి భయపడేవాడిని అంట, కొంగ దూరం వెళ్ళిపోయేవాడిని అలా. సో నేను అలా ఒకసారి నీళ్ళల్లో ట్రావెల్ చేస్తుంటే ఒక నీలపాము వచ్చి గొంతు పట్టుకొని లాగేసి చంపేసింది నన్ను. నా డెత్ అలా అయింది ఆ జన్మలో. సో ఆ పెయిన్ నేను ఫీల్ అయ్యా, గొంతు పట్టుకుని గొంతులో కొంచెం చోక్ అన్నట్టే డ్రై అయిపోయింది గొంతు. సో అలా చంపేసి చనిపోయింది. చనిపోయాక అలా ఎవాల్వ్ అయ్యి వచ్చా. అక్కడ ఏంటంటే యానిమల్ కింగ్డమ్లో లెసన్స్ లర్న్ అనేది ఏమి ఉండదు అక్కడ. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏమి కర్మ చేయట్లేదు, వాళ్ళు అలా బతుకుతున్నారు. ఓన్లీ మనిషి లైఫ్లోనే కర్మ అనేది ఉంటుంది. ఇంకా పాప పుణ్యాలు అన్నీ కూడా చెప్పాను కదా, యానిమల్లో యాక్చువల్లీ 3 చక్రాసే, రూట్ చక్ర, సైక్ల చక్ర, ఇంకా సోలార్ ప్లెక్స్ అంటారు. అయితే ఇవేంటంటే అవి సర్వైవల్ కోసం ఉంటాయి. హార్ట్ చక్ర, థ్రోట్, ఆగ్నేయం ఇవన్నీ అంటే మనుషులకు ఉంటాయి. సో మనుషులకి కర్మలు ఉంటాయి, జంతువులకి కర్మలు ఉండవు. ఫస్ట్ క్వశ్చన్ అది. సో అలా నేను చనిపోయాక ఆ జన్మకి ఈ జన్మకి ఏంటో చూసుకున్నా. చూస్తే ఏంటంటే నేను ఒక ఫ్యామిలీలో పుట్టాను, చిన్న ఫ్యామిలీలో మా పేరెంట్స్కి పుట్టినాను. కానీ ఎప్పుడు చూసినా చిన్నప్పటి నుంచి తాపత్రయం, వీళ్ళు అబ్రాడ్ వెళ్తున్నారని 5th క్లాస్ 6th క్లాస్ నుంచే వెళ్ళాలని ఉండే, ఓ ప్లాన్ ఉండే, అబ్రాడ్ వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళని. స్టోరీస్ లండన్ ఇలా ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, దుబాయ్లో ఉంటుంది, వింటూ ఉంటాం కదా, మా పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చెప్తుంటే అప్పటి నుంచి మైండ్లో కూర్చుంది. సో అలా నేను పెద్దగా అయ్యాక నా అంతటా నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోయి అక్కడ కొన్నాళ్ళ తర్వాత నా ఓన్ ఫ్రెండ్స్, క్లాంగ్స్, నా ఓన్ కింగ్డమ్ అనేది తయారు చేసుకున్న, ఫ్యామిలీ అనేది అట్లా మంచి పేరు ప్రతిష్టలు. సో అక్కడ ధైర్యంగా ఉంటున్నాను ఈరోజు కూడా. ఎందుకంటే నేను యాక్చువల్లీ వాళ్ళలో ఉండాలి, పెద్ద వాళ్ళతో డీల్ చేయాలన్నా కానీ ఒక ధైర్యము, కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఐ మీన్ అవుట్ స్టాండింగ్ కమ్యూనిటీ లీడర్గా ఉంటున్నాను నేను అక్కడ. కమ్యూనిటీ లీడర్ అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ఎమ్మెల్యే స్థాయి, ఒక స్థాయిలో అలా వాదిస్తాము, ఒక లీడర్ ఆ స్థాయిలో ఉన్నాను. ఎలక్షన్స్లో కూడా నిలబడ్డాను. అంటే ఎంత ధైర్యం ఉంటే తెల్లవాడి మధ్యలో ఉంచుని వాళ్ళతోటి మాట్లాడుతూ కొన్నిసార్లు అగెన్స్ట్ కూడా వెళ్ళాల్సి వస్తాను అన్నమాట కొన్ని సిచ్యువేషన్స్లో. సో అలా నేను ధైర్యంగా ఉంటున్నాను. సో ఏమైంది పోల్చుకుంటే కొంగ జన్మకి ఈ జన్మ రిలేషన్షిప్ అది మైగ్రేట్ అయింది, వేచోటి వెళ్ళి ఒక గ్రూప్ తయారు చేసుకొని అలా ధైర్యంగా ఉంది. సో ఈ రోజు నేను కూడా అలాగా మైగ్రేట్ అయ్యి ఒక గ్రూప్ తయారు చేసుకున్నాను. మరి అక్కడ చనిపోయింది కదా, పాము వచ్చి చంపేసింది. పాములు అంటే అప్పుడు భయం ఉండే, నాకు ఈరోజు కూడా పాము అంటే ఎలర్జీ. సో తెలుసుకో, పాము అంటే ఒక షేక్ అయిపోతా, అలా నాకు చాలా భయం. పాములు, బల్లులు అంటే కొంచెం ఒకలాగా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కదా. అది కాకుండా కొంతమంది బాగా సూట్లు వేసుకొని చాలా తీయగా మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళని చూస్తే నాకు గుర్తొచ్చి స్నేక్స్ అండ్ సూట్స్ అని ఒకటి గుర్తొస్తుంది. అంటే సూట్ లోపల పాములే, అంటే ఆ మనుషుల్లో అంతా విషమే లోపల, పైకి సూట్లు వేసుకుని తీయ మాట్లాడేది మొత్తం అంతా విషము. అలా అంటే నమ్మొద్దు అని అలా ఇండికేషన్ ఇస్తుంది అన్నమాట. సో గత జన్మ ఉన్న కొన్ని క్యారెక్టరిస్టిక్స్, కొన్ని నేచర్ అవన్నీ ఈ జన్మలో నాకు వచ్చాయి అని ఇది నా కొంగ జన్మ లెసన్.